హలో. క్లియర్గా ఉంటే కమెంట్ చేయరా? హలో, ఈజ్ ఇట్ క్లియర్ అండి? క్లియర్గా అనిపిస్తుందా? హలో. 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 ఓకే, థ్యాంక్ యూ. బుక్ రీడర్స్ క్లబ్ నవలా స్రవంతిలో భాగంగా చినువా అచేబే థింగ్స్ ఫాల్ అపార్ట్ పుస్తకం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు శ్రీశైల్ రెడ్డి పంజగులు గారు, అపర్ణ తోట ప్రజెంట్ చేసిన ప్రజెంట్ చేస్తున్న స్వప్న పేరి గారుకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కాంటెంపరీగా ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే, ఒకవైపు రైటిస్ట్ యాటిట్యూడ్స్ పెరుగుతున్నాయి, అలాగే మరోవైపు ఎవరైతే వారి సంస్కృతులు ఏంటి, వారు ఈ పోస్ట్ మోడర్నిజంలో పడిపోయిన తర్వాత పోస్ట్ మోడర్నిజం దాటి కూడా ఇప్పుడు ఒక కొత్త జీవన విధానం కానీ, లేకపోతే ఏదైతే మనం సంస్కృతి అనుకుంటున్నామో అలాంటి కొత్త సంస్కృతిలోకి ఈ తరం వచ్చింది. ఈ సమయంలో ఎప్పుడో ఒక సంఘర్షణ ఉంటుంది. పూర్వకాలంలోకి, అప్పుడున్న జీవన విధానంలోకి వెళ్ళి బతకాలని కొందరు, అలా గొప్పగా బతికామని మనకెంతో చరిత్ర ఉందని ఒక వర్గము, లేదు మారుతున్న లేకపోతే పరిణామం చెందుతున్న కొత్త జీవన శైలిని మనం అందిపుచ్చుకొని ఒక గ్లోబల్ కల్చర్లో మనకంటూ ఒక ప్రస్థానం ఉండాలని మరొక వర్గము అంటూ ఉంటుంది. ఈ డిబేట్ ఎప్పటి నుంచో ఉన్నది. 100 ఏళ్ల క్రితం కూడా ఆఫ్రికా కానీ, ఆసియా ఖండంలో కానీ ఎప్పుడైతే కాలనీలు విస్తరించాయో, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో కాలనీలు విస్తరించినప్పుడు అప్పుడు కూడా ఇదే సంఘర్షణ. ఏది ఆధునికము, ఏది నాగరికము, పూర్వకాలంలోకి మనం వెళ్ళి ఉండాలా, ఇలాంటి డిబేట్ అప్పుడు నడిచింది. చినువా అచేబే కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య తన బాల్యాన్ని గడిపాడు.
అతనికి కూడా మన భారతదేశానికి కూడా ఎలా అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పుడున్న పరిస్థితులు, ప్రపంచ రాజకీయ పరిణామాల మధ్య ఎలా అయితే స్వాతంత్రం వచ్చిందో, చాలా కంట్రీస్, చాలా ఆఫ్రికన్ దేశాలు కూడా విముక్తి పొందాయి కాలనీల నుంచి. పోర్చుగీస్ కాలనీలు కొన్ని, స్పానిష్ కాలనీలు కొన్ని, ఫ్రెంచ్ కాలనీలు కొన్ని, బ్రిటిష్ కాలనీలు కొన్ని. అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్న మనం నైజీరియా అనే దేశం కూడా అప్పుడు అలా పుట్టుకొచ్చింది. కరెక్ట్గా చినువా అచేబే ఆ దేశం స్వాతంత్రం పొందుతున్న, అంటే విముక్తి చెందుతున్న సమయంలో ఈ రచనా ప్రక్రియ అనేది మొదలు పెడతాడు. అతను తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక ప్రధాన స్రవంతి మతాన్ని కన్వర్ట్స్గా ఉండి వాళ్ళు ప్రీచ్ చేస్తూ ఆ మిషనరీ సంబంధించిన దాంట్లో కూడా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. 12 ఏళ్ల దాకా చినువా అచేబే తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వాళ్ళు ఏదైతే ప్రధాన స్రవంతి మతాన్ని అనుసరిస్తున్నారో తను కూడా అది అనుసరిస్తూ 12 ఏళ్ళ తర్వాత, 12 ఏళ్ళు తనకి ఆ వయసు వచ్చిన తర్వాత తన గ్రామంలోకి వెళ్ళి అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వీళ్ళు చెప్పే జానపద కథల్ని చాలా ఆసక్తిగా వినేవాడు. ముఖ్యంగా వాళ్ళ అమ్మ, వాళ్ళ సహోదరి ఎంతో ఆసక్తిగా కథలు చెప్తూ ఉంటే వినటం అలవాటు. అలాగే ముందు నుంచి స్పోర్ట్స్ అంటే అంత ఆసక్తి లేని చినువా అచేబే మ్యాక్సిమం లైబ్రరీలోనే తన సమయాన్ని అంతా కూడా గడిపేవాడు. అందువల్ల అప్పటికే చాలా పాపులర్ అయిన నావెల్స్ అవన్నీ చదివేవాడు. ఇలా చదివిన అచేబేకి తన గ్రామంలోకి వెళ్ళి స్థానికంగా తన జానపద సంస్కృతి ఏంటనేది బాగా దగ్గర నుంచి చూసిన అచేబేకి పుస్తకాల్లో వచ్చేసరికి సిలబస్లో కనిపించేవి కానీ వేరే ఫారినర్స్ రాసిన, ముఖ్యంగా యూరోపియన్స్ రాసిన నవలల్లో ఆఫ్రికన్ల చిత్రీకరణ కానీ వాళ్ళ జీవనశైలి కానీ వీటన్నిటినీ తను తెలుసుకునేటప్పుడు చాలా షాక్ గురయ్యాడట. వాళ్ళని శావేజ్లాగా, సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలతోటి బతికే వాళ్ళలాగా, సివిలైజేషన్ అనేది లేని జాతిలాగా ఈ యూరోపియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక నాగరికతను అలవాటు చేస్తున్నట్టుగా ఆ పుస్తకాల్లో వర్ణనలు కానీ చిత్రీకరణలు కానీ ఉండేవి. అప్పటికే ఒక 400 నుంచి 500 సంవత్సరాల క్రితం, అంటే 15వ శతాబ్దం నుంచి పర్టిక్యులర్గా వెస్ట్ ఆఫ్రికా ఏదైతే ఘనా, బయట బెనిన్, లాగోస్, ఇప్పుడు చెప్పుకుంటున్న నైజీరియా, ఇలాంటి ప్రాంతాల నుంచి స్లేవ్స్ని, బానిసల్ని యూరోపియన్స్ ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు. నైజీరియాలోనే ఉన్న ఇప్పుడు లాగోస్ మహానగరం ఒకప్పుడు స్లేవ్ ట్రేడ్కి పోర్ట్. ముఖ్యంగా అచేబే తెగ ఇగ్బో, ఈ ఇగ్బో తెగ వాళ్ళని ఎక్కువగా తీసుకెళ్ళి ఏవైతే ప్లాంటేషన్లో ఉంచిన ప్రాంతం ఏంటంటే జమైకా. 300 సంవత్సరాల నుంచి ఒక ప్రజ కిడ్నాపుల ద్వారానో, చిన్నపాటి యుద్ధాలో లేదా చిన్నపాటి పోరుల ద్వారానో, కొన్ని మాస్కర్స్ ద్వారానో, వీటి ద్వారా బానిసల్లాగా తమకు తెలియని ప్రాంతంలోకి వెళ్ళి తీసుకువెళ్ళిపోయి అక్కడ వాళ్ళని చాలా హీనమైన పరిస్థితుల్లో ఉంచి వెట్టి చాకిరీ చేయించి వాళ్ళకంటూ
అంటే వాళ్ళు సబ్ హ్యూమన్స్ కూడా కాదు, మనిషి అని అంటే వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయకుండా జంతువులుగా ట్రీట్ చేసిన ఈ యూరోపియన్స్ యొక్క ఇదిని వాళ్ళు ఎప్పటి నుంచో అనుభవంలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ ఏమైనా సోషల్ డిఎన్ఏనో కల్చరల్ డిఎన్ఏనో లాంటి మాటలు వాడగలిగితే, అలాంటిది ఏదన్నా ఉండగలిగితే, వాళ్ళ నరనరాల్లో ఈ యూరోపియన్ల యొక్క కాఠిన్యం అనేది జీర్ణించుకుపోయి వాళ్ళని చూస్తేనే భయపడే అంత స్థాయికి ఈ సమాజం చేరుకుంది. అలాంటి సందర్భంలో చినువా అచేబే ఉన్న ప్రాంతము ఏదైతే నైగర్ వ్యాలీ, నైగర్ నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా లో నైగర్లో యూరోపియన్ల దృష్టి ఒకప్పుడు స్లేవ్ ట్రేడర్స్ కోసం, అంటే స్లేవ్స్ కోసం, లేకపోతే ఆ ట్రేడర్స్ ఎక్కువగా ఇక్కడ బిజినెస్ ఉండేదో, ఆ తర్వాత వాళ్ళ దృష్టి ఏమైందంటే బెర్లిన్ ఒప్పందం జరిగిన తర్వాత యూరోపియన్ కంట్రీస్లో ఎవరు ఆఫ్రికాలోని ఏ భాగాన్ని పాలించాలి లేకపోతే హస్తగతం చేసుకోవాలి, యూరోపియన్ ఫోర్సెస్ మధ్యలో చాలా వరకు కూడా ఉన్న వాళ్ళ మధ్యలో ఉండే ఘర్షణలు అవి తగ్గించుకొని వాళ్ళు ఎక్కువ మేలు పొందేటట్టుగా, ఆ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలు పొందేటట్టుగా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఈ అర్జెంటీనా నైజీరియా ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. స్లేవ్ ట్రేడ్ మీద చాలా విమర్శలు వచ్చిన తర్వాత దాదాపుగా ప్లాంటేషన్లన్నీ కూడా ఒక 2 కోట్ల మంది 3 కోట్ల మంది నల్లజాతీయులతో నిండిపోయిన తర్వాత వాళ్ళ అవసరం అక్కడా లేనప్పుడు వీళ్ళ దృష్టి సహజ వనరుల మీద లేకపోతే మిగతా వ్యవసాయ వనరుల మీద పడింది యూరోపియన్లది. ఎప్పటి నుంచో ఘనా దేశము, దాని పాలకుడు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ప్రచారం జరగటము, ఈజిప్ట్ను కూడా కొన్ని దశాబ్దాల పాటు నల్లజాతీయులు పాలించడము, ఆ చుట్టూ ఉన్న దేశాలైన మొజాంబిక్ ఇలాంటి దేశాలతోటి అరబ్బులు వాణిజ్యాన్ని, ఆ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవటము, ఎప్పటి నుంచో ఈ అరబ్బులకి ఇక్కడున్న వెస్ట్ ఆఫ్రికాకు సంబంధించిన రాజులు లేకపోతే అక్కడున్న పాలకుల మధ్యలో ఎక్స్చేంజ్ అనేది ఉండటము, వీళ్ళు ఎవరన్నా అరబ్బుల రాజు వివాహం ఆడటము, ఇస్లాము ఒక ప్రధాన స్రవంతి మతము ఆల్రెడీ అక్కడ వచ్చి ఉండటము, ఇవన్నీ జరిగిన తర్వాత ఆఫ్రికా చీకటి ఖండం ఎలా అవుతుందో అనేది యూరోపియన్ల సమాధానం చెప్పాలి. ఆఫ్రికాని చీకటి ఖండంగా చిత్రీకరించడం వెనక పెద్ద కుట్ర ఉంది. ఇలాంటి కుట్రలన్నీ చినువా అచేబే వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ పుస్తకంతో. చినువా అచేబే ఉన్న సమాజాన్ని, ఏదైతే వాళ్ళ సంబంధించిన తెగని ఇగ్బో అంటారు, వీళ్ళు లోవర్ నైగర్ నదీ పరివాహక ప్రాంతంలో ఉంటారు. వీళ్ళు యామ్, అవకాడోలు, ముఖ్యంగా పామ్ ట్రీలని విపరీతంగా పెంచేవాళ్ళు. అప్పటికే పారిశ్రామిక విప్లవం మొదలయ్యి పరిశ్రమలకి లూబ్రికెంట్ కింద, అలాగే వంట నూనె కింద విపరీతంగా అవసరం ఉన్న పామ్ ఆయిల్ ఇక్కడ దొరకటంతో వీళ్ళు ఏం చేశారంటే, ఈ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత, పామాయిల్ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి మలేరియా ఇలాంటి వ్యాధుల వల్ల లోపలే ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి లేకపోతే ఆ లోపల ఉన్న ప్రాంతాలకి వెళ్ళలేకపోయేవాళ్ళు. కేవలం బయట వరకు ట్రేడ్ చేసుకుని వచ్చేయటము, ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళ దృష్టి లోపల వరకు ఎలా చొచ్చుకుపోవాలనే దాని మీద పడింది. మీరు అందుకే ఆ నైగర్ కానీ పక్కనున్న కొన్ని నదులకు సంబంధించిన కాలువలని వాటిని ఆయిల్ రివర్స్ అంటారు. ఆయిల్ రివర్స్ అనే మాట ఎందుకు వాడారు అంటే, అంత ఎక్కువగా అక్కడ ఉత్పత్తి జరిగేది. ఈ వ్యాపారం అనగానే లాభాలు ఎక్కువ తీయాలి అనే మనస్తత్వం ఉండే యూరోపియన్ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి అసలు మొత్తం ఆ ల్యాండ్నే
ఆక్రమించుకోగలిగితే ఎక్కడో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకో ఎక్కడికో తీసుకెళ్ళి బానిసలుగా తీసుకెళ్ళి వాళ్ళని ఇవన్నీ చేసి ఖర్చులన్నా ఎందుకు, ఇక్కడే వీళ్ళతో ఈ ప్లాంటేషన్లో వెట్టి చాకిరీ చేయించుకునే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచన వాళ్ళకి కలిగినట్టుంది. ఆ టైంలోనే క్వినైన్ అని ఒక యాంటీబయోటిక్ అప్పుడే అందుబాటులోకి వచ్చింది యూరోపియన్స్కి. మలేరియాకి చికిత్స కింద అప్పుడు వాడేవారు. దీంతో వీళ్ళు లోపలికి చొచ్చుకురావటం అనేది తేలికైంది. స్లేవ్ ట్రేడర్సు ఏం చేసేవాళ్ళు అంటే ఈ స్లేవ్స్ని క్రిస్టియానిటీలోకి మార్చడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే అప్పుడున్న వీళ్ళ స్ట్రాంగ్ ఈ ఏదైతే ఆఫ్రికన్ ట్రెడిషనల్ రిలీజియన్స్ అంటారో, ఏటీఆర్ అంటారు, అనేక వందలు వేల ఉంటాయి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకమైన సంస్కృతి లేకపోతే ఒక జీవన విధానము, దాని మతం కింద కన్నా కూడా మనం ఒక జానపద జీవనం అనుకోవటం మంచి మంచి మాట కింద అనుకోవచ్చు. ఈ ఏటీఆర్లో సంబంధించిన వాళ్ళని వదులుకోలేక అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండటం వల్ల మొట్టమొదటిసారిగా అక్కడ మిషనరీస్ వీళ్ళని విముక్తి చేసేందుకు ప్రయత్నం, అంటే ఆ స్లేవరీ నుంచి, ఆ కండిషన్స్ నుంచి విముక్తి చేయడానికి లేకపోతే వాళ్ళ మనసులు కాస్త కుదుటపడటానికి ఈ మతాన్ని రీచ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. అప్పుడు అంతగా అవ్వలేదు. వీళ్ళు వాళ్ళ సాంప్రదాయ జీవన శైలిలోనే వాళ్ళు ఉండటం, అంటే అక్కడ జమైకా వెళ్ళినా, అక్కడ క్యూబా వెళ్ళినా, అమెరికా ఉత్తర అమెరికాలో ఉన్నా కూడా, గ్రీన్లాండ్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా వీళ్ళు వాళ్ళ ఆఫ్రికన్ ట్రెడిషనల్ రిలీజియన్స్ని ఫాలో అవటం అనేది జరిగేది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ లోపలికి చొచ్చుకురాగలిగే అవకాశం ఏర్పడిన తర్వాత వాళ్ళకి వీళ్ళ లోపాలు, వీళ్ళ సంప్రదాయంగా అంటే వీళ్ళ కల్చర్ ఏదైతే జానపద సంస్కృతి ఉందో, ఈ జానపద సంస్కృతుల్లోని అంధవిశ్వాసాలు, ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఘనానంతా కూడా చాలా ప్రాంతాన్ని రాజ్యం చేసిన పాలకులు అయితే ఉన్నారు, కానీ ముఖ్యంగా ఇగ్బోల్యాండ్ లేదా మిగతా కొన్ని ఆఫ్రికా సంబంధించిన ప్రదేశాల్లో రాజుగా అంటే అన్నీ తానే అయి ఉండే ఒక రాజు అనే పరిపాలన కన్నా కూడా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క పెద్ద, మనం మండలం అనుకోవచ్చు వాళ్ళు భాషలో, ఒక 20 గ్రామాలు 30 గ్రామాలు కలిసి ఒక పెద్దని ఏర్పాటు చేసుకోవటం. అందుట్లో కూడా వాళ్ళు వయసు పరంగా చాలా ఏజ్డ్ అయి ఉండటము, వాళ్ళు పితృదేవతలతోటి వీళ్ళు మాట్లాడతారు అనే ఒక ఉద్దేశంతో ఆ సిస్టమ్ అనేది అక్కడ డెవలప్ అయింది. ఇలా ఉండటం వల్ల ఎవరికి వీళ్ళని విడగొట్టి, అంటే ఈ గ్రామంలో ఉన్న దేవత కానీ, ఈ గ్రామంలో ఉన్న దేవత పేరు కానీ మరొక ప్రాంతంలో ఉండదు. ఈ గ్రామంలో ఉన్న వీళ్ళ ఆచారాలు, వీళ్ళ జీవన శైలి కానీ మరొక గ్రామంలో అక్కడ ఉండదు. అంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ డిఫరెంట్గా ఉండటం వల్ల వీళ్ళ మధ్యలో తేలిగ్గా యూరోపియన్లు చొచ్చుకుపోవడానికి అవకాశం ఏర్పడింది. సో ఇప్పుడు కథలోకి మనం వెళ్తే, చినువా అచేబే తన తెగని ఊహిస్తూ మరో తెగని మన నావెల్లో మనకి ప్రవేశపెడతాడు. ఆ తెగకు సంబంధించిన 9 గ్రామాలు ఉంటాయి. ఉమోఫియా. ఈ ఉమోఫియాలో జనజీవనం అనేది అప్పటికి ఆఫ్రికన్ ట్రెడిషనల్ రిలీజియన్కి సంబంధించిన వీటినే ఫాలో అవుతూ ఉంటారు. మొట్టమొదటిసారిగా అక్కడ ఒక మిషనరీ వస్తే ఆ గ్రామం ఎలా రెస్పాండ్ అయిందనేది కథ. ఈ ఉమోఫియాలో ఒకుంక్వో అని ఒక కథానాయకుడు ఉంటాడు.
మనం కథానాయకుడు ప్రోటోగనిస్ట్ అంటామా యాంటాగనిస్ట్ అంటామా అనేది పక్కన పెడితే ఒక గ్రే ఏరియాలో ఇతని యొక్క వ్యక్తిత్వం కానీ పాత్ర చిత్రం కానీ ఉంటుంది. ఇగ్బోలు వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యే అగ్రెసివ్నెస్, ఒక రకంగా పౌండింగ్ అంటే ఎదుటి మనిషిని ఢీకొనేలాగా ఉండే వాళ్ళ మెంటాలిటీని, నేచర్ని ఈ కథలో ఉన్న కథానాయకుడికి పూర్తిగా 100% చూపిస్తాడు చినువా అచేబే. ఈ ఒకంకో పుట్టుకతోనే ఇలా ఉన్నాడు అనేది కాదు, పరిస్థితుల ప్రకారము ఒకంకోలో ఎలా మార్పులు వచ్చాయనే చిత్రాన్ని కూడా చినువా అచేబే చేస్తాడు. మొట్టమొదటిసారిగానే ఒకంకో జీవితాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మనకి తెలియజెప్పడానికి ఒక కుస్తీ పోటీ సంబంధించిన రెజ్లింగ్ మ్యాచ్ సంబంధించిన ఎరీనాకి ఓ 10,000 మంది మధ్యలోకి మనం తీసుకెళ్ళిపోతాడు. అక్కడ క్యాట్ అని పేరు మోసిన ఒక మల్ల యోధుడు, ఒక గ్రామానికి పెద్ద అయినటువంటిని ఈ చిన్న కుర్ర ఒక అతనితో పోల్చుకుంటే అంత బలిష్టం కానీ యువకుడైన ఒక చిన్న వయసులో ఉన్న ఒకంకో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందరూ కూడా ఒకంకో గెలవడేమో అనుకుంటారు. అక్కడ ఒక యువతి ఒకంకో అని చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. ఈవిడే ఫ్యూచర్ వైఫ్ కూడా అవుతుంది ఒకంకోకి. ఒకంకో క్యాట్ని మట్టి కరిపిస్తాడు. మట్టి కరిపించిన తర్వాత అక్కడున్న హోరెత్తిన నినాదాలు, అక్కడున్న వాతావరణము ఇదంతా చూసి తను అలాగే బతకాలనుకుంటాడు. ఎలా అంటే తనకి ఏ వీక్నెస్ ఉండకూడదు, అలాగే తను ఎప్పుడు భయపడకూడదు, జీవితాన్ని చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా ఎదుర్కోవాలనే మనస్తత్వంలోకి మొదటిసారిగా బీజం పడుతుంది. ఆ విశేష స్పందన, ఆ ఫాలోయింగ్ అవన్నీ చూసి తన జీవితంలో ఇంకా పై మెట్లను అధిరోహించాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇదొక విషయం పక్కన పెడితే ఒకంకో మీద బలమైన, అతని మనసు మీద బలమైన ఇన్ఫ్లుయెన్స్ చూపించేది వాళ్ళ నాన్న. పాజిటివ్గా కాదు, నెగిటివ్గా. ఇగ్బో ల్యాండ్లో చెమటోడ్చి పని చేస్తేనే అక్కడ విలువ ఉంటుంది. ఎందుకంటే అవి వ్యవసాయ క్షేత్రాలు విస్తారంగా ఉన్నవి. వాటిని కల్టివేట్ చేయడానికి చాలా శ్రమ వచ్చాలి. ముఖ్యంగా యామ్ పంట పండించడం అంటే చాలా శ్రమతో కూడిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని వాళ్ళు బాగా విలువిస్తారు. కానీ ఒకంకో వాళ్ళ నాన్న ఒక ఆర్టిస్ట్. తను ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తూ ఉంటాడు. అతనికి ఆకలి, దప్పిక ఇలా ఏమున్నా కూడా, తన ఎమోషన్స్ ఏమున్నా కూడా ఆ ఇన్స్ట్రుమెంట్తో కాలం గడిపేయటం తనకు అలవాటు అయిపోతుంది. ఊర్లో వాళ్ళందరి దగ్గర అప్పులు తీసుకోవటము, కుటుంబాన్ని ఏదో రకంగా నెట్టుకు రావటము, వాళ్ళందరితో చివాట్లు తినటము, సమాజంలో తనకంటూ ఒక పేరు అనేది లేకుండా, తనకంటూ ఒక విలువ అంటూ లేకుండా చేసుకుంటాడు. ఇది చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకంకో మీద చాలా బలమైన ముద్ర వేస్తుంది. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఆ సమాజం నుంచి వచ్చే మాటలు కానీ, ఆ సమాజంలో దానికి స్పందన కానీ ఒకంకోని మరింత ఇబ్బంది పెడుతుంది. నేనైతే ఇలా నా తండ్రిలా బతకూడదని అనుకుంటాడు ఒకంకో. అందుకే చాలా చిన్న వయసులోనే యామ్ని నేను సొంతగా పండించుకుంటాను, నా క్షేత్రాన్ని ఇవ్వండి, కొన్ని యామ్లని మళ్ళీ నేను మీకు తిరిగిస్తాను, కొన్ని మొలకల కోసం వాటి కోసం ఇవ్వండి అని చెప్తే, అప్పుడు ఆ ఊరి పెద్ద, అంటే ఆ ఊరిలో చాలా విలాసవంతమైన జీవితాన్ని నేను ధనికుడైన మరో రైతు ఇస్తాడు. అప్పుడే ఆ రైతుకి ఒకంకోలో ఉన్న జీవితం మీద ఉన్న కసి, పోరాడాలని అవన్నీ చూసి తను ఏదో చేంజ్ తీసుకొస్తాడని నమ్ముతాడు బలంగా. ఇలాంటి ఒకంకో
చాలా కష్టపడి ఆ సొసైటీలో ఒక హైరార్కీ ఉంటుంది. వాళ్ళు పడ్డ కష్టానికి, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళు చేసిన పంటను బట్టి, వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే ఇలాంటి చాలా విషయాల మీద ఆధారపడి ఒక్కొక్క లెవెల్లోకి వాళ్ళు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్న రెజ్లింగ్ మ్యాచ్లో ఉన్న అమ్మాయి అప్పటికి ఒకంకో అంత సంపాదన లేకపోతే పెద్ద క్షేత్రం, వ్యవసాయ క్షేత్రం ఇవన్నీ లేకపోవటము, వీటి వల్ల తను పెళ్లి చేసుకోవటం కుదరదు అంతకుముందు. అలాంటిది ఒకంకో ఇవన్నీ వచ్చిన తర్వాత తను పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి ఒకంకో దగ్గరకు వచ్చేస్తుంది అమ్మాయి. అలా రెండో భార్య కింద తను మారుతుంది. ఇలాంటి విషయాలని, అంటే తనని ఆరాధిస్తున్నారు, నేను ఇంత స్ట్రాంగ్గా ఉండబట్టి, నేను ఇట్లా బాగా ఎక్కువ కష్టపడి పనిచేయబట్టి ఇలాంటి వాటికి విలువిస్తుంది ఈ సమాజం అని చెప్పి తన గ్రామాన్ని, తన సంస్కృతిని విపరీతంగా గుండెలో తీసుకోవటం మొదలు పెడతాడు. తెలియకుండానే తనలో ఒక కరడుగట్టిన మనిషి, ఒక అగ్రెసివ్గా ఉండే మనిషి బయలుదేరతాడు. ఇలా ఒకంకో సంపదను చూసిన తర్వాత, పిల్లలు చాలామంది ఇదైన తర్వాత ఆ ఊర్లో చిన్న ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ ఏంటంటే పక్క ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ ఊరికి సంబంధించిన ఒక అమ్మాయిని అది యాక్సిడెంట్లుగానో గొడవలను చంపేస్తాడు. వాళ్ళ తీర్పులు ఎలా ఉంటాయంటే మనిషికి మనిషి అనే విధంగా ఉంటాయి. అయితే అంతకుముందు నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో ఉన్న కలహాలు కానీ, అంతకుముందు జరిగిన ఘర్షణలు, ఆ బీభత్సాలకి ఆ పెద్దలు కొద్దిగా యుద్ధ వాతావరణం లేకుండా, ఈ తెగల మధ్యలో పోరాటం లేకుండా శాంతియుతంగా ఒప్పందం కుదుర్చుకోవాలనే విధంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయంలో భాగంగా ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన స్త్రీని చంపేశారో ఆ గ్రామం నుంచి ఒక యువతిని ఈ గ్రామంలో ఉన్న వ్యక్తికి భారీగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే చంపారో ఆ వ్యక్తి యొక్క కొడుకు వీళ్ళకి ఒక రకంగా బానిస. ఈ బానిసత్వం అనేది ఇగ్బోల్లో కూడా ఉంది, కానీ యూరోపియన్లు చేసిన స్లావరీతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఇంట్లో మనిషిలాగా తిరుగుతారు, ఇంటి వాళ్ళలాగానే ఉంటారు, కానీ కొన్ని హక్కులు ఉండవు. మర్యాద లేకపోతే గౌరవాన్ని వాళ్ళు పొందలేరు. అలా ఎక్మేఫునా అనే ఒక పిల్లవాడిని ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డరర్ కొడుకుని పంపిస్తే పెద్దలందరూ ఏం తీర్మానం చేస్తారంటే ఒకంకోకి ఆ పిల్లోడి బాధ్యత అప్పచెప్తారు. ఎప్పటి వరకు వాళ్ళ దేవుడు, లేకపోతే ఎవరైతే ఆ ఊరి పెద్దల్లో ఒకరికి ఆ దేవుడి ఆత్మ అంటే స్పిరిట్ అనేది వచ్చి వాళ్ళు తీర్మానం దానికి సంబంధించి తీర్పు చెప్పేంత వరకు కూడా ఈ బాధ్యతగా చూసుకోమని చెప్తారు. ఒకంకో తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒకంకో యొక్క కొడుకు ఈ ఇక్మేఫునాతో బాగా ఫ్రెండ్షిప్ చేయటం మొదలు పెడతాడు. తన ఊర్లో ఉన్న విషయాలన్నీ తెలుసు, కానీ ఆ పక్క ఊర్లలో ఏం జరుగుతుంది, మిగతా ప్రపంచంలో ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీ ఉండటం వల్ల ఇక్మేఫునా ఏం చెప్పినా కూడా ఇతను చాలా ఆసక్తిగా వినటము. వయసులో ఇక్మేఫునా పెద్దవాడు కావటం వల్ల అప్పుడున్న ఆ ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహంలో అతన్ని కొద్దిగా ఎక్కువగా ఆరాధించడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఒకంకో వల్ల కొడుకు. మొదట్లో వీటిని చూసి చూడనట్టుగా వదిలేయటము, ఒక్కొక్కసారి మందలించడము, ఇలాంటివి ఒకంకో చేస్తూ ఉంటాడు. తర్వాత ఒకంకో కూడా తెలియకుండానే ఇక్మేఫునాకి బాగా దగ్గర అయిపోతాడు. భార్యతోని, కూతురుతోని, కొడుకులతోని, వీళ్ళతో అంటి ముట్టనట్టు మాట్లాడే ఒకంకో ఒక్కోసారి ఇక్మేఫునాతో చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాడు. ఒకంకోకి ఈ మొత్తం తన సంతానంలో కూతురైన ఎక్వేఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది.
ఆ సమాజంలో, ఇగ్బో సమాజంలో కొడుకుకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందుకనే ఒకంకో తరచూ ఏమంటూ ఉంటాడంటే, నువ్వు అబ్బాయిగా పుట్టాల్సిన ఆత్మవి, నువ్వు అమ్మాయిలా పుట్టావు అని కూతురుని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇలాంటి బిడ్డల మీద వీటి మీద ఉన్న ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకుంకువలో ఉన్న సాఫ్ట్ కోణాన్ని, అతను అంత అగ్రెసివ్ కాదని, అంత మూర్ఖుడు కూడా కాదని మనకి మధ్య మధ్యలో అచేబే ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే సమస్య ఏమవుతుందంటే, ఇదే ఎక్మెఫునాని చంపేయాలనేసి, అంటే ఒక రకంగా బలి ఇవ్వాలనేసి వాళ్ళ దేవత లేకపోతే ఏదైతే స్పిరిట్ ఆవహించిన మనిషో తీర్పు చెప్తాడు. తన మిత్రుడైన ఒబ్రైక మరికొందరు ఒకుంకుని ఏదైతే ఈ బలి ఉందో దానిలోకి వెళ్ళొద్దని చెప్తారు, ఆ దగ్గరికి రావద్దని చెప్తారు. కానీ ఒకుంకో నేను అలా ఇంటి దగ్గర ఉండిపోతే నన్ను చాలా బలహీనుల్లాగా ఈ సమాజం అనుకునిద్ది, నాకు ఇవేమీ పెద్ద వీటి పట్ల ఈ బంధాలు వీటితోటి నేను అంత ఉండనని, నేను కూడా కఠినుల్లాగా నేను ఉండాలనేసి తనే వెళ్ళి ఇక్ముఫునాని తీసుకెళ్ళి ఊరికి దూరంగా చంపేస్తారు. ఈ విషయం ఇంకో కొడుకు తెలిసిపోదు. ఇది తెలిసిన కొడుకు ఒకంగుని ద్వేషించడం మొదలు పెడతాడు. అలాగే తన గ్రామ కట్టుబాట్లు, అక్కడున్న మూఢనమ్మకాల మీద ఒక అసహ్యం ఏర్పడటం మొదలుపెట్టింది. అలా వెళ్ళొచ్చిన ఒకంకువే అన్న అంతే స్థిరంగానో స్ట్రాంగ్గానో ఉన్నాడా అంటే, అది వెళ్ళిన తర్వాత ఒకంకువలో చాలా మార్పు వచ్చింది. అన్నం తినలేడు, ఓ 3-4 రోజులు నిద్ర పట్టదు. ఈ బాధలన్నీ ఒబ్రైకాకి వెళ్ళి చెప్పుకోవటానికి వెళ్తాడు. అక్కడ చెప్పిన తర్వాత ఒబ్రైక అందుకే నేను వెళ్ళొద్దు అని చెప్పాను అని చెప్తాడు. ఈ లోపల ఏమవుతుందంటే, కథ ఇలా మొదలైద్ది. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే కుటుంబం గురించి, ఊరి కట్టుబాట్ల గురించి, ఒకంకో యొక్క పాత్ర గురించి చిన్వ అచేబే ఎవరైతే రైటర్ ఉన్నారో ఆయన మనకి అర్థం చేస్తూ నిదానంగా కథలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగి ఒకంకో ఒక హైటెండ్ స్టేట్ ఆఫ్ ఎమోషన్స్లో చాలా విపరీత నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు మాత్రం ఈ ముందు నుంచి చెప్పిన కథ ఏదైతే ఉంటుందో, ముందు నుంచి చెప్పిన సమాజ చిత్రణ, ఒకంకో వ్యక్తిత్వ చిత్రణ ఏదైతే ఉంటుందో, వాటన్నిటిని మనము కొద్దిగా బాధగాను వీటిని అర్థం చేసుకుంటూ, ఏంటి ఇలా రాశాడు రైటరు, ఇలా ఈ రకంగా అతను అన్ని హీరో క్యారెక్టరైజేషన్ ఎందుకు ఇచ్చాడు ఇతనికి అనిపిస్తుంది. ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇన్ని చేసిన ఒకంకో మీద ఒక రకమైన సానుభూతి కలుగుతుంది. ఆ కల్చర్ మీద ఎంతో కొంత ఇంకొద్ది లోతుగా ఆ కల్చర్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. చిన్వ అచేబేని అడిగితే ఇలా ఎందుకు రాశారని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఒక రియలిస్టిక్ ఫిక్షన్ని పుట్టించాలనుకున్నాను. యూరోపియన్లు వాళ్ళ సైడ్ కథ చెప్పి, నేను మా సైడ్ కథ, మా వరకు ఉన్న మంచి ఏదైతే సమాజమో లేదా ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుందో ఆ విషయాల వరకే చెప్పి వాటితో గ్లోరిఫై చేస్తూ హీరో క్యారెక్టర్ నేను సృష్టిస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. నా ఉద్దేశం కూడా అది కాదు. ఏదన్నా ఒక సంస్కృతిని, ఒక జాతిని, వాళ్ళ జీవనశైలిని అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన ఉండాలి.
కనీసం ఇట్లాంటి కథ ద్వారా ఏదైతే గ్రే ఏరియాలో హీరో అది ఏదైతే ప్రొటాగనిస్టు లేకపోతే ఒక ముఖ్య పాత్ర ఏదైతే నడుస్తూ ఉంటుందో ఆ కథలు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి ద్వారా వీళ్ళ కల్చర్ ఏంటనేది ఇంకొద్ది లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. ఇగ్బో సంస్కృతిలో మహిళలకి అంత ప్రాధాన్యత ఉండదు. ఈ విషయాలు ఎక్కడ తెలుస్తాయంటే ఒకంకో తన భార్యని చంపడానికే ప్రయత్నం చేస్తాడు. ఏది అన్నంలో వచ్చిన వెంట్రుక కనిపిస్తే ఆ విషయంలో ఉన్నట్టుండి అగ్రెసివ్ అయిపోయిన ఒకంకో తన భార్యని చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడే ఆ ఒకంకో యొక్క అదర్ సైడ్ ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి వాటన్నిటికీ కూడా వాళ్ళ స్పిరిట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో చిన్న చిన్న క్రతువులు అవి చేసి వాటిని సద్దుమణిగేలా చేస్తుంటారు. ఏదో శాంతి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళ క్రతువులు అవన్నీ ఉంటాయి. ఇలాంటి సొసైటీలోకి ఇట్లాంటి సమస్యలు ఉన్న చోటికి మొట్టమొదటిసారిగా ఒక మిషనరీ వస్తాడు. ఆ మిషనరీ వచ్చి ముందు శాంతియుతంగా ఏమాత్రం సంఘర్షణ లేని వాతావరణాన్ని సృష్టించి ఏదైతే తను నమ్మే ఏ దేవుడైతే ఉన్నాడో లేకపోతే తను నమ్మే ఏదైతే సివిలైజేషన్ అది ఒక సంస్కృతి లేకపోతే ఆ జాతికి సంబంధించిన ఇవి ఉన్నాయో మీతో పంచుకోవడానికి వచ్చాను అన్నట్టుగా చెప్పి వస్తాడు. ఇతన్ని ఆ తెగ చంపేస్తుంది. చంపేసి వాళ్ళు మొట్టమొదటిసారి ఒక సైకిల్ చూడటం జరిగింది. ఆ తెగ ఆ సైకిల్ ఇలాంటివి ఉంటాయి, ఇనప గుర్రం అని దానికి పేరు అనుకుంటా వాళ్ళ భాషలో ఇనప గుర్రంలా దాన్ని పిలుస్తుంటారు. అది ఎక్కడో ఉందని వింటూ ఉంటారు ఆ మార్కెట్ వీక్స్లో అప్పుడు కలిసినప్పుడు మార్కెట్ డేస్లో. మొట్టమొదటిసారి అలాంటి యూరోపియన్ని వీళ్ళు చూసిన తర్వాత వీడు వెనక్కి వెళ్ళి ఇంకా చాలామందిని తీసుకొస్తాడు అనేసి వాడిని చంపేస్తారు. వీళ్ళని వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. మొట్టమొదటిసారి ప్యారలల్గా వీళ్ళకి సంబంధించిన పాలన కాకుండా మరేదో అడ్మినిస్ట్రేషను ఆఫ్రికాలోకి చొరబడిందనే విషయము ఈ తెగకు అప్పుడే తెలుస్తుంది. అప్పటి వరకు ఏదో వింటూ ఉంటారు కానీ అప్పుడే పూర్తిగా ఈ పాలన గురించి తెలుస్తుంది. వాళ్ళు వచ్చేసి ఇతను ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, మీరందరూ వచ్చి అక్కడికి కమిషనర్ దగ్గరకో లేకపోతే జడ్జి దగ్గరకు వచ్చి మీరు చెప్పాల్సి ఉంటుందని ఇట్లాంటివి మాట్లాడతారు. అప్పుడు వాళ్ళ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. మతాల ప్రస్తావన, జీవన విధానాల ప్రస్తావన వస్తుంది. అలా వచ్చినప్పుడు వీళ్ళంతా ఎగతాళి చేస్తారు. ఇగ్బో తెగ సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎగతాళి చేసి పంపించేస్తారు. వాళ్ళల్లో ఈ ఇంటర్ప్రిటర్ ఎవరైతే ఉంటారో అతను నల్లజాతీయుడే అయి ఉంటాడు. అయితే వాళ్ళు ఈ తెగకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు మరో తెగకు సంబంధించిన వాళ్ళు. అదే ఆఫ్రికాలో వాళ్ళ అదే రీజియన్కి సంబంధించిన ప్రాంతంలో మరో చోట ఉండేవాళ్ళు. ఈ ఇంటర్ప్రిటరు చాలా తప్పు చేస్తున్నాడు, ఒక ఏలియన్ సమాజంలోకి తను వెళ్ళిపోయాడు అనేసి అతన్ని కూడా వీళ్ళు ఎగతాళి చేస్తారు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత చాప్ లైన్లకి లేకపోతే శాంతి దూతలకి మధ్యలో ఏదైతే వైరుధ్యం ఉంటుందో అట్లా ఒక శాంతి దూత లాంటి మతబోధకుడు అక్కడికి వస్తాడు. అతని మాటలు అవన్నీ విన్న తర్వాత వీళ్ళ పెద్దలు ఎవరైతే ఈ తెగ పెద్దలు వేరే ఊరు వీళ్ళ గ్రామం కాకుండా వేరే గ్రామ పెద్దలందరూ కూడా అతని ఇంటికి ఇన్వైట్ చేయటము, ఐడియా షో వాళ్ళ ఆలోచనలు పంచుకోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కకి అతని మీద అంత మంచి అభిప్రాయం ఉండదు. కానీ ఈ తెగ ఆచారాలు వీళ్ళ పెద్దలు వీళ్ళకి సంబంధించిన వీటిలో ఈ పెద్ద ఏం చేస్తే వీళ్ళు అది ఫాలో అవ్వాలి కాబట్టి తన కోపాన్ని అంతా అణుచుకుంటూ ఉంటాడు. ఇది ఒకనొక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు
తమ చర్చిని కట్టుకోవటానికి ఆ గ్రామంలో ఒక చోటు అడుగుతారు. ఇంత దూరం విషయం వచ్చేసిందనే ఆ, స్పృహ ఈ తెగలు ఎందుకు ఉండదంటే, వీళ్ళు ఏమనుకుంటారంటే దేవతలతో దేవతలే ఫైట్ చేస్తారు, మనం ఏం వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, దేవతలే వాటికి పరిష్కారం చూసుకుంటారు అనేసి వీళ్ళు నమ్ముతారు. నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అబాండన్, అంటే ఎవరూ వెళ్ళకూడని ఒక అడవికి దగ్గరలో ఉన్న ఒక చోటుని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే, అంతకుముందు ఇలా చంపేయటం వల్ల అది పెద్ద ఘర్షణలా మారి చాలా వివాదం అయిన తర్వాత వీళ్ళ అడ్మినిస్ట్రేషను లేకపోతే వాళ్ళకి సంబంధించిన రూల్స్లోకి వీళ్ళు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఈసారి ఇట్లా ఘర్షణ లేకుండా తెలివిగా మనం వీళ్ళని తప్పిద్దామనేసి ఆ ప్రాంతం చూపిస్తారు. ఆ ప్రాంతంలో ఏంటంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే దురాత్మలన్నీ కూడా అక్కడ స్థిరపడి ఉంటాయి ఆ అడవిలో, అవి వీళ్ళని చంపేస్తాయి అని వీళ్ళందరూ నవ్వుకుంటారు. కానీ వాళ్ళు చాలా విజయవంతంగా అక్కడ చర్చిని కడతారు. అక్కడ ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళ టైం ఏదైతే అనుకుంటారో, వీళ్ళు ఆ 4 రోజులు చనిపోతారు అనుకుంటే వాళ్ళు అద్దాడిపోయి కూడా ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఆలోచన కలిగిద్ది, ఏంటి ఇలా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు చనిపోవట్లేదు అని. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇగ్బో కల్చర్లో, వీళ్ళ జానపద జీవనంలో లేకపోతే ఆ జీవన శైలిలో కవల పిల్లలు పుడితే వాళ్ళని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చేస్తారు. ఒక స్త్రీ అలా 3-4 సార్లు కవల పిల్లలు కలిగేసరికి భర్త మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 2 పిల్లలు ఉన్నారని తెలిసిన తర్వాత ఆమెని అడవి దగ్గర అబాండన్ చేసే ఇలాంటి పరిస్థితుల్లో పడినప్పుడు, సమస్యలు పడినప్పుడు ఆ చర్చి వాళ్ళకి 2 తలుపుల్ని తెరిచి వెల్కమ్ చెప్తుంది, ఆమెకి షెల్టర్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన తెగ పెద్దలందరూ లేకపోతే ఊర్లో వాళ్ళందరూ చాలా ఆగ్రహానికి గురయ్యి దాని మీద దాడి చేయాలనుకుంటారు చర్చి మీద. కానీ వాళ్ళు ఒకళ్ళు ఏమంటారంటే, ఇగో చూసారా వాళ్ళు ఇప్పుడు పాపం చేయబోతున్నారు, ఖచ్చితంగా దీనికి ఫలితం వాళ్ళు అనుభవిస్తారు, ఆ చర్చి మొత్తం ధ్వంసం అయిపోయింది, ఇలా కవల పిల్లలు అక్కడ పుడితేది అనేసి మళ్ళీ ఆగుతారు. ఆ తర్వాత అవుట్ క్యాస్ట్లు, ఏదైతే సొసైటీలో సంస్కరించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా చర్చి తనని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళను కూడా వచ్చి కలుపుకుంటుంది తన మతంలోకి. దేవుడు ముందు అందరూ సమానమనే ఒక సందేశంతో ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇవి ఇంకా ఆగ్రహానికి గురవుతారు. ఎంత ఆగ్రహం వీళ్ళ ఈ తెగలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇలా అవుట్ కాస్ట్ల కింద ఎవరైతే వాళ్ళకన్నా తక్కువగా ఉన్న మనుషుల కింద ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళతో కలిసి ఉండటం అనేది వీళ్ళకి అస్సలు నచ్చని పని. సో ఈ చర్చిలో జాయిన్ అవ్వడానికి ఇది ఒక ఆటంకం కింద కనిపించినప్పుడు ఎవరైతే ఆ చర్చ్ నిర్వాహకుడు ఉంటాడో అతను చాలా స్ట్రాంగ్గా, లేదు ఇది ఇట్లాగే జరుగుతుంది, ఇది ఇట్లాగే ఉంటుందని ఉంటాడు. సో ఆ చర్చిలో ఆల్రెడీ జాయిన్ అయిన అవుట్ క్యాస్ట్లు కానీ లేకపోతే ఆల్రెడీ జరిగిన మిగతా హ్యూమన్స్లో చూసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అతను ఆరాధించడం పెరిగి అతని కోసం ఏదైనా చేసే పరిస్థితికి వస్తారు. ఆ తర్వాత ఈ ఊరు కొత్తగా వచ్చిన ఈ మిషనరీ మధ్యలో ఉన్న ఘర్షణ కాస్త ఇంకొద్దిగా విస్తృతం అవుతుంది. ఎంత దూరం వెళ్తుందంటే, ఈ కొత్త మతంలో స్వీకరించిన ఒక వ్యక్తి ఆ ఊర్లో ఉన్న ఒక పైతాన్ని కొండచెలువని చంపేసి తినేస్తాడు, అది దాని మాంసం కొంచెం తింటాడు. ఈ కొండచెలువని వాళ్ళ పూర్వీకుడి కింద లేకపోతే వాళ్ళ ఆ గాడ్, ఏదైతే గాడ్ ఒక దేవుడి కింద అట్లా పూజిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో తిరిగినా కూడా వాళ్ళు వదిలేస్తారు. అలాంటి కొండ చెలువని చంపేసరికి వీళ్ళు ఇంకా ఆగ్రహానికి గురవుతారు. గురైన తర్వాత అక్కడికి వెళ్ళి కాన్ఫరెంట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ మత పెద్దతో అటు మాట్లాడినప్పుడు ఇతని దాచేసి, ఎవరైతే ఆ పని చేశారో అతను దాచేసి ఒక శాంతియుతంగా మాట్లాడి అక్కడి వరకు గొడవను సద్దుమణిగిచ్చి, ఇంకోసారి మీ విషయాలు మేము జోక్యం చేసుకోము
అనేసి చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి కాస్త మధ్యలో ఉన్న యాక్టివిటీని తగ్గించి కొన్ని రోజులు అలా నడుపుతాడు. ఈ లోపల ఈ లోపల అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఊరి పెద్ద చనిపోయినప్పుడు ఆ చనిపోయిన సంబంధించిన క్రతువులో పాల్గొన్నప్పుడు అతనికి నివాళిగా గన్ ఫైర్ చేస్తారు. ఏదైతే ఒకంకో చేసిన గన్ ఫైర్ ఏదైతే ఉందో అది ఆ ఊర్లో తన ఒక మిత్రుడైన ఒక స్నేహితుడి కొడుకుకి తగిలి ఆయన చనిపోతాడు. ఆ బిడ్డ చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ ఊరి కట్టుబాటు ప్రకారం వీళ్ళు 7 సంవత్సరాలు ఎక్సైల్ అవ్వాలి. అంటే ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోవాలి, బహిష్కారం ఉంటుంది. వీళ్ళ ఇంటిని తగలబెట్టేస్తారు. దానికి ఇదిగా ఆ శిక్ష అలా ఉంటుంది, ఆ నేరానికి శిక్ష అలా ఉంటుంది. అప్పుడు అంత పేరుని సొసైటీలో ఒక స్థానం వరకు వచ్చి ఇంకో 2-3 స్టెప్పుల్లో ఊరి పెద్ద అయ్యేంత అవకాశం వరకు వెళ్ళగలిగే స్థితి నుంచి ఉత్త చేతులతోటి కట్టుబట్టలతోటి పిల్లల్ని తీసుకొని తన తల్లి ఇంటికి వచ్చేస్తాడు. తల్లి సంబంధించిన గ్రామానికి వస్తాడు ఒకంకో. తనకి వరుసకి తన తన తల్లి యొక్క అన్న అయిన అదే తనకి మేనమామ అయిన ఉచెండు ఒకంకో అని ఆదరిస్తాడు. ఆదరించి కొద్దిగా భూమి చూపించి తను అక్కడ పని చేసుకోవటం వాటన్నిటికీ ఫెసిలిటేట్ చేస్తాడు. ఫెసిలిటీ చేసి ఉచెండు ఒక గొప్ప మాట చెప్తాడు. ఇది అచేబే డెలిబరేట్గా నావెల్లో పెట్టాడని అనుకోవాలి. ఎందుకంటే మన అచీబే యొక్క తెగ కానీ లేకపోతే ఏదైతే నావెల్లో ఉన్న ఊహాత్మక తెగ కానీ రెండిట్లలో కూడా ప్రధానంగా స్త్రీల మీద వివక్ష ఎక్కువ ఉంటుంది. మరి దీన్ని కాస్త తగ్గించడానికి రెడ్యూస్ చేయడానికి ఏమో తెలియదు, కానీ తల్లి యొక్క విలువని చాలా అద్భుతంగా ఒక ప్యాసేజ్లో ఒక చిన్న మీటింగ్లో ఉచెండు చెప్తాడు, ఒక ఇంకోకి అర్థమయ్యేటట్టుగా. తల్లి దగ్గరికి ఒక బిడ్డ ఎప్పుడు వస్తాడు, ఏదన్నా బాధలో ఉన్నప్పుడు ఆ బిడ్డ తల్లి దగ్గర ఎలా ఓదార్పునిస్తుంది, ఎలా అయితే తిరిగి జీవితం ఉందనేది ఎలా చూపిస్తుంది అనేది తల్లి గ్రామం చేస్తుందని. అందుకే ఆ తెగలో ఎవరైనా స్త్రీ చనిపోతే, ఒక వివాహితురాలు చనిపోతే ఆమెను తీసుకొచ్చి, ఆవిడ దేహాన్ని తీసుకొచ్చి ఆమె సొంత ఊర్లో ఖననం చేయటం అనేది వాళ్ళ ఆచారం. ఈ విషయాలన్నిటి గురించి ఒకంకోలో ఒక కొత్త మార్పును తీసుకొచ్చేలాగా ఉచెండు చెప్తాడు. అలాగే ఈ మూఢనమ్మకాల మీద కూడా అచేబే ఈ నావెల్లో ఎందుకు ప్రస్తావిస్తాడంటే ఈ మూఢనమ్మకాలని, ఒకవైపు తన తెగవాళ్ళు ఏదైతే ఆఫ్రికాలోని ట్రెడిషనల్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో మరీ మూర్ఖమైన అంధవిశ్వాసాల్ని విడిచిపెట్టకపోతే వాళ్ళు ఎలా అయితే సాంస్కృతికంగా ఒక జాతిపరంగా ఎలా అయితే వాళ్ళు అస్తవ్యస్తం అయిపోయారో, వేరే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వాళ్ళని ఎట్లా ఆక్యుపై చేసుకున్నాయో ఒక హెచ్చరిక అనేది మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కొడుకు క్రిస్టియానిటీలోకి మారిపోతాడు. ఎక్మెఫోనా యొక్క హత్య తర్వాత ఆ తర్వాత వాళ్ళ తల్లితో ఒకంకో తన భార్యతో ప్రవర్తించే విధానం ఇలాంటివన్నీ చూసి తండ్రిని హేట్ చేయటం మొదలు పెడతాడు. ఒకవైపు ఒకంకో ఏమనుకుంటాడంటే, వీడేంటి ఇలాగ ఎంత సాఫ్ట్గా తయారైపోయాడు, నా తండ్రిలా వీడు మారిపోతాడా అంటే అని కొడుకు మీద ద్వేషాన్ని అతను పెంచుకుంటూ ఉంటాడు. తననేమో మండిపోతున్న అగ్నిగోళంలా తను ఊహించుకొని కప్పుకున్న నివురు ఏదైతే బూడిద ఉంటుందో దానిలో కొడుకును ఊహించుకోవటం మొదలు పెడతాడు. వీడి ద్వారా నా కుటుంబమే కాదు గ్రామానికి కూడా చెడు జరుగుతుందని వీడు అనుకుంటాడు, ఒకంకో అనుకుంటాడు. ఈ కొడుకు ఒకంకోని వదిలేసి
స్కూల్లో వెళ్ళి జాయిన్ అవుతాడు, ఏదైతే క్రిస్టియన్ స్కూల్ ఉంటుందో అందులో వెళ్ళి జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఆ మతాన్ని వాటికి సంబంధించిన పద్ధతులని పాటిస్తూ వస్తూ ఉంటాడు. ఇది ఎకొంక్వాకి తలనొప్పిగా మారుతుంది. ఈ లోపల ఎక్సైల్ యొక్క పీరియడ్ అయిపోతుంది. తన మిత్రుడు ఒబ్రేకా ద్వారా అక్కడ మళ్ళీ తనకి చిన్న నివాసం ఒకటి ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడికి తన సొంతూరు వెళ్తాడు. మనందరం ఒక 7 ఏళ్ళ తర్వాత మన సొంతూరుకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, అక్కడ ప్రజలు మన ఎలా అక్కడ ఉన్న మనుషులు మన వాళ్ళు ఎలా మన రిసీవ్ చేసుకుంటారని మనం అనుకుంటామో, ఇలాంటి ఎమోషన్తోనే తన సొంతూరు బయలుదేరుతాడు ఒకొంకో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకొంకోని ఎవరు పట్టించుకోరు. అప్పటికే అక్కడ చాలా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అప్పటికే మిషనరీలు చాలా దూరం వచ్చేసి ఉంటాయి. ఇవన్నీ జీర్ణించుకోలేకపోతాడు ఒకొంకో. జీర్ణించుకోలేక తనలో ఉన్న తిరుగుబాటుని ఈ ఒబ్రైకాకి లేకపోతే మిగతా వాళ్ళందరినీ మిత్రులు పోగేసి చెబుతూ ఉంటాడు. ఇలా తిరుగుబెడదాము వాళ్ళ మీద, ఆ చర్చిని నేలమట్టం చేద్దాం, ఇలా కోల్దోసేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఒబ్రైకా గతంలో ఒక అబామే అనే ఒక గ్రామం గురించి చెప్తాడు. ఆ గ్రామంలో ఉన్న మొత్తం జనాన్ని అందరినీ కూడా మ్యాసకర్ చేసేస్తారు యూరోపియన్లు. వాళ్ళ మాట వినట్లేదని, వాళ్ళకి లొంగుబాటులోకి రావట్లేదని. కాబట్టి యూరోపియన్స్ నువ్వేమన్నా చేస్తే మన గ్రామానికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడవచ్చు అని హెచ్చరిస్తూనే ఆ అడ్మినిస్ట్రేషన్ని ఈ మిషనరీకి సంబంధించిన మతానికి సంబంధించిన దాన్ని కాస్త వేరుగా చూసినట్లయితే, మిషనరీల్లో మన పిల్లలు కూడా ఉన్నారు కదా, నీ కొడుకు కూడా ఉన్నాడు కదా, మన వాళ్ళ మీద మనం ఎలా కత్తి దోస్తాము, ఎలా తోటా పేలుస్తాము అని ఒకొంకో అని తనలో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఇక మారిన పరిస్థితులకి తలొగ్గలేక, తనలా బతకలేక, తను యాక్సెప్ట్ చేయలేక ఒకొంకోలో విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, అంతకుముందు ఎవరైతే శాంతి దూతలాగా కాస్త మిత్రుల్లాగా ఉండే ఈ ట్రెడిషనల్ రిలీజియన్స్లో ఉన్న, లేకపోతే ఈ జానపదానికి సంబంధించిన దేవులకు సంబంధించిన జ్ఞానాన్ని తను తీసుకుంటూ తను అనుసరించే మతం ఏదైతే క్రిస్టియానిటీ ఉందో దానిలోని గొప్ప భావనలు, లేకపోతే ఈ రెండింటికి సింక్రనైజ్ అయ్యే విషయాలు, వీటన్నిటిని చర్చల ద్వారా గ్రామ పెద్దలకు చెబుతూ ఒక పాజిటివ్ మార్పుతో ముందుకొచ్చిన అతను చనిపోతాడు. ఆయన స్థానంలో వేరే వ్యక్తి వస్తాడు. వీడు కొద్ది నిరంకుశుడు. వీడు బ్లాక్ను బ్లాక్గా, వైట్ అండ్ వైట్గా, బ్లాక్ అంటే డార్క్నెస్, వైట్ అంటే లైట్ అనే కాన్సెప్ట్ తోటి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి అనునాయుడుగా ఉంటూ ఈ బ్లాక్స్ మీద ఎక్కువ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. మతాన్ని స్ట్రాంగ్ హ్యాండ్తో మార్చడానికి, కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీడు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ఊర్లో యామ్ ఫెస్టివల్ అప్పుడో లేకపోతే మిగతా ఏదైనా గ్యాదరింగ్స్ అప్పుడో మరో సందర్భంలోనో వాళ్ళు మ్యాస్కరేడ్ అంటే ముఖానికి ఒక రకమైన తొడుగు, ఒక మాస్క్ పెట్టుకొని వాళ్ళు సంప్రదాయ నృత్యాలు, వాళ్ళకు సంబంధించిన వాయిద్యాలు వీటి మధ్యలో ఈ తెగ పెద్దలు అలాగే ఒక సీక్రెట్ కల్ట్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా జనాల్లో కనిపించరు, తిరగరు. వాళ్ళు అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి సందర్భాల్లో మాత్రం బయటకు వచ్చి తీర్పులు అవన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి నృత్యం చేస్తున్నప్పుడు ఈ ఎవరైతే కన్వర్ట్స్ ఉన్నారో వాళ్ళలో ఒకరు వెళ్ళి ఆ మాస్క్ను తొలగించడం జరిగింది. అది చాలా పెద్ద బ్లాస్ఫమీ వీళ్ళ దృష్టిలో, ఈ ఇగ్బో తెగ దృష్టిలో. అలా తీసివేసిన తర్వాత ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందంటే, ఆ చర్చిని మొత్తం కొలగొట్టేస్తారు వీళ్ళు. ఆ కొలగొట్టేయటంతో ఈ ఒకొంకోలో ఉన్న ఆగ్రహం అనేది చల్లారిపోతుంది. తను చాలా దాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత యూరోపియన్స్ మన వదిలిపెట్టరు, ఎట్లన్నా వచ్చి తిరుగుబాటు చేస్తారని వీళ్ళందరూ ఒక గ్యాదరింగ్ దగ్గర గ్యాదర్ అవుతారు వీళ్ళని ఎలా ఎదుర్కోవాలని. అలా గ్యాదర్ అయినప్పుడు జరిగిన ఒక డిస్ప్యూట్లో ఒక వ్యక్తిని ఒకొంకో చంపేస్తాడు. వచ్చిన ఈ ఎవరైతే పోలీసు ఉన్నారో వాళ్ళని ఆ చంపేసినప్పుడు ఈ తెగ ఒకొంకో ఇలాంటి వాటికి స్థిరపడు రెడీ అయి ఉంటాడు. కానీ
మిగతా తెగవరు కూడా వీళ్ళతో ఇంత పెద్ద స్థాయి యుద్ధాన్ని చేసే అంత అంటే ఒక భౌతిక దాడికి వెళ్ళే అంత స్థాయికి వీళ్ళు సంసిద్ధులుగా ఉండరు. దానివల్ల వాళ్ళందరూ ఎక్కడికక్కడ పారిపోతుంటారు. అప్పుడు ఒక్కొక్క అర్థమైపోతుంది. ఇక ఆ పరాయివాడి చేతిలో ఎవరైతే ఇన్నాళ్ళు తను ద్వేషిస్తూ వస్తున్నాడో వాడి చేతిలో తన మరణం తప్పదనుకొని లేకపోతే ఈ లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేసి అతను వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చి ఒక విపరీత నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విజిట్ చేయడానికి వచ్చిన ఎవరైతే ఒక అధికారి ఉంటాడో ఆ అధికారి ఒకంకో గురించి, అంటే ఈ ఆఫ్రికా సమాజాన్ని మేము ఎలా అయితే నాగరికతలో తీసుకురావడానికి కష్టపడుతున్నామో ఇలాంటి సేవేజెస్ ఏం చేస్తారనేది ఒక చాప్టర్ రాసుకోవచ్చు అనుకుంటాడు ఒకంకో గురించి. ఆ తర్వాత చాప్టర్ కాదులో ఒక ప్యాసేజ్ ఒక పారాగ్రాఫ్ రాయొచ్చులే అనుకుంటాడు. ఆ తర్వాత ఈ ఈ విషయం చెప్పడం వల్ల ఏంటంటే, ఈ విషయం ప్రస్తావన ఎందుకు తీసుకొస్తాడంటే, యూరోపియన్ల దృష్టిలో ఆఫ్రికా యొక్క సమాజము సంస్కృతి మీద ఉన్న ఎద్దేవే చేసేలాగా అచేబే రాసుకుంటాడు. రాసుకుని తన ఏదైతే బాధపడతాడో తన సమాజం ఎందుకు అలాగ అయిపోయిందనే విషయాలన్నీ కూడా ఇటు తన సొంత వాళ్ళకి మూఢనమ్మకాలు లేకపోతే ఈ దానికి ఎదురు అంటే వీళ్ళు చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో విభజించి చేసే ఒక ఐక్యత లేకపోవటం ఇవన్నీ ప్రస్తావిస్తూనే యూరోపియన్ల యొక్క మోసకారితనాన్ని కూడా చెబుతూ ఉంటాడు. అదేంటంటే వీళ్ళని ఫస్ట్ చర్చలకు పిలిచి తర్వాత జైల్లో పెట్టడం, ఏదైతే ఐడియా షేర్ చేసుకుంటానికి వచ్చిన శాంతిదూతని తన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని బ్లాక్స్లా చూడటం, వివక్షతో చూసే మత పెద్ద రావటము, ఇలాంటి లోపాలు లేకపోతే ఇలాంటి అయితే వైఖరులు ఉన్నాయో మారిపోతున్న వైఖరులకి ఆ సమాజం ఎలా ఎదుర్కోవాలో తెలియక అటు ఈ ప్రధాన స్రవంతి మతాల్లో ఉండాలా లేకపోతే సొంత ట్రెడిషనల్ జానపద జీవనశైలికి ఉండాలనేది వాళ్ళలో పెద్ద అయోమయం చెలరేగిద్ది. ఇక ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లోకి పవర్లోకి వస్తారో వాళ్ళదే ఆ మతమే చెల్లుబాటు అవుతుంది, జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కథ ఇలా ఎందుకు ఇంత ప్లెయిన్గా చెప్పాల్సి వచ్చింది అంటే, 20 ఎపిసోడ్లుగా సాగే ఈ కథలో ఆ నావెల్లో 20 వాటిలో 20కి పైగా ఉంటాయి, 24, 23 ఉంటాయి కథలో. ఒక్కొక్క ఎపిసోడ్లో వీళ్ళకి సంబంధించిన జీవన స్థితిగతుల్ని కానీ వాళ్ళ జీవన శైలిని కానీ చాలా విస్తృతంగా హెచ్ఐబి చెప్తూ ఉంటాడు. అవన్నీ అసలు మనం మిస్ అవ్వకూడదు. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ముందు ఎందుకు చెప్పానంటే, నైజీరియా దానికి ఉన్న సమస్యలు ఎందుకు చెప్పానంటే, హెచ్ఐబికి 80ల ప్రాంతంలోనూ 90ల ప్రాంతంలోనూ అంటే 50 లాంగ్వేజెస్లో ఈ నావెల్ మొత్తం అనువాదం అయిన తర్వాత కొరియా నుంచి ఒక స్కూల్కి సంబంధించిన విద్యార్థినుల్లో ఒక ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన విభాగంలో ఉన్న స్కూల్కి సంబంధించిన విద్యార్థులు లెటర్ పంపిస్తారు. దాంట్లో ఏంటంటే, ఇది మా కథలా అనిపిస్తోందండి, సేమ్ జపాన్ వాళ్ళు కూడా కొరియాని ఇట్లాగే ఆక్యుపై చేసుకుని వాళ్ళకి సంబంధించిన సంస్కృతిని అంతా కూడా మా మీద రుద్దారు అని. అలాగే మన భారతదేశంలో కూడా కాలనీలు చూపించిన ప్రభావం మనం అందరం చూసే ఉంటాం. అలాగే వీటన్నిటికీ ముందు ప్రధాన స్రవంతి అనబడుతున్న చాలా మతాలు ఇక్కడ ఉన్నాయి. వైదిక మతం కానీ, బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, సిక్కు మతం కానీ, ఈ మతాలన్నీ కూడా ఎప్పుడైతే రాజు పాలనలోకి వచ్చాడో, రాజుది ఏదైతే మతం అవుతుందో ఆ మతాన్ని మొత్తం సమాజం మీద రుద్దటం అనేది జరిగేది. మనకి శైవానికి వైష్ణవానికి జరిగిన గొడవలు తెలుసు. ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఏదైతే కల్చరల్గానో లేకపోతే సివిలైజేషన్లో వచ్చిన మార్పులు కావచ్చు, వాళ్ళ యొక్క దాడులు కావచ్చు, వైదిక మతం చేసిన ఈ దాడులు ఏంటి అంటే లోకల్ స్థానిక లేకపోతే తెగల జానపద సంస్కృతుల మీద వైదిక మతం యొక్క ప్రభావం ఏంటో తెలుసు. బౌద్ధం వచ్చిన తర్వాత కూడా అవి అనేక శాఖోపశాఖలుగా మారిపోయి
మళ్ళీ అందుట్లో కూడా వచ్చిన పరిణామాలు, కొన్ని మనం ఆశించని పరిణామాలు మనం అన్నీ కూడా చూస్తుంటాము. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే స్థానికంగానో లేకపోతే ఏదైతే ముందు నుంచి ఉండి పూర్వం నుంచి ఇలా ఉన్నామో, ఇది మన సొంత కల్చర్ ఏదైతే సంస్కృతిగా భావిస్తారో, వీళ్ళందరినీ యూనిఫై చేసే పేరుతోటో లేకపోతే వీళ్ళందరినీ నాగరికుల్ని చేయగా మార్చే పేరుతోటో ఒక కల్చరల్ దాడి జరిగినప్పుడు, ఒక సివిలైజేషన్ మీద ఒక ఆ, వీళ్ళని మార్చే దశలో వీళ్ళ ఎమోషన్స్ని సెంటిమెంట్స్ని పట్టించుకోకుండా అందరినీ ఒక చోట లాక్కురావటం అనేది, ఒక ప్లూరల్గా ఉండాల్సి, ప్లూరల్గా వైవిధ్యంగా ఆ, ఉంటేనే బాగుంటుంది అనే దీని నుంచి తీసుకొచ్చి ఒక యూనిఫికేషన్ చేసే ఏదైతే ప్రస్తావన ఉంటుందో ఆ ప్రస్థానం చాలా ప్రమాదకరమైంది. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి తిరుగుబాట్లు వస్తాయి, మళ్ళీ వాటిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్రికాలో జరుగుతుందంతా కూడా అదే. అక్కడ ఉన్న ముస్లిమ్స్, ఏదైతే ఇస్లాం క్రిస్టియానిటీ ఉందో, వీటి నుంచి బయటపడే మార్గాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆఫ్రికన్ ట్రెడిషనల్ రిలీజియన్స్ కొన్ని వందలు ఉండొచ్చు వాటిలో. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ, తిరిగి వాళ్ళ సంబంధించిన సంస్కృతుల్ని, ఆ జీవన శైలిలో మంచి విషయాలని, ఈ మూఢనమ్మకాలను వాటిని ఎలా అయితే వదిలేసి, ఏదైతే స్త్రీ వివక్ష లాంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి, ఏవైతే వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళ ఐడెంటిటీ, మాది ఇది ఐడెంటిటీ అని చెప్పుకునేటట్టుగా వీళ్ళు మారారు, మారే క్రమంలో ఉన్నారు. అలాగే సింబయాసిస్, సింక్రనైజేషన్ అంటే అటు ఇటు ఏదైతే ప్రధాన స్రవంతి మతాలు ఉంటాయో వాటిలో ఉన్న పాజిటివ్స్, వీటిలో ఉన్న పాజిటివ్, లేకపోతే ఒకే రకమైన పోలికలు ఎలాంటివి అన్నీ ఉన్నాయో అవి కలుపుకొని ఒక కొత్త, ఒక ఘర్షణ లేని ఒక శాంతియుతమైన విధానంలోకి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం అక్కడ బాగా జరుగుతుంది ఆఫ్రికాలో. ఇక్కడ కూడా మనం చూస్తే మిషనరీస్ కానీ, ఆ మిషనరీ ఏ మతమైనా కానీ, అది హిందూ మతమా లేకపోతే ఏదైతే చెప్తున్నారు ఇప్పుడైతే సనాతన ధర్మం, హిందూ మతం, ఇలా ఏదైతే చిన్న భిన్న వాదనలు ఉన్నాయి వాటిలో కూడా ఒక కొంతమంది ఏంటంటే ఈ ట్రైబ్స్లోకి వెళ్ళిపోయి బలవంతంగా వాళ్ళ దేవుల్ని విడిచిపెట్టేసి ఈ దేవుళ్ళని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం మిషనరీ, క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఇవన్నీ చేస్తున్నట్టు వార్తలు వస్తూ ఉంటాయి. మనం గనక విశాఖపట్నం మన్యంలోని సప్పిపట్టు అనే గ్రామంలో ఏదైతే తెలుగుకి దగ్గరి లాంగ్వేజ్ అని చెప్పుకునే కువి భాషకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ జీవన విధానాన్ని, స్థితిగతులను మనం ఒకసారి చూస్తే, మనకి యూట్యూబ్లో కూడా వాళ్ళ సంబంధించిన వీడియోలు అవి అందుబాటులో ఉంటాయి. మనం ఒకసారి పరికిస్తే, లేకపోతే వాళ్ళని చూడగలిగితే, వాళ్ళ జీవనశైలి, వాళ్ళ పండగలు, ఒక పెద్ద చనిపోతే వాళ్ళు చేసుకునే చిన్న క్రతువులు ఎలా ఉన్నాయి చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఈ ట్రైబ్కి సంబంధించిన చాలా విషయాల్ని ఏదైతే ప్రధాన స్రవంతి మతాలు అనుకున్నాయో అవి తీసుకున్నాయి. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పుడు ఘర్షణ ఏర్పడినప్పుడేమో అది ఒక వినాశనానికి దారితీస్తుంది. అంటే వాళ్ళ మధ్యలో రుద్దబడటాలు ఉన్నప్పుడేమో ఒక తిరుగుబాటుని చూసినాయి. కొన్ని చాలా తేలిగ్గా జీర్ణం చేసుకొని ఒక దాంట్లో ఒకటి కలుపుకొని ఒక సింక్రనైజేషను ఇలాంటివి చేసినప్పుడేమో ఇప్పటికీ కూడా మనం మన ఇళ్లలో చేసే చాలా కార్యక్రమాల్లో ఆ ట్రైబ్స్, గిరిజనులు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అలాగే ఆఫ్రికాలకు సంబంధించిన విషయంలో కూడా క్రిస్టియన్ మిషనరీస్ చాలా వచ్చిన, రోమన్ క్యాథలిక్లు వచ్చిన, సిఎంసి ఇలాంటివి వచ్చిన, ఇలా రకరకాల ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు వచ్చిన, చివరికి ఆఫ్రికాలో ఏమైంది, వాళ్ళకంటూ వాళ్ళ ప్రత్యేకమైన చర్చను వాళ్ళు ఏర్పాటు చేసుకోవటము, ఈ ఏవైతే ఏటీఆర్ సంబంధించిన ఆఫ్రికన్ ట్రైబల్ రిలీజియన్కి సంబంధించిన, ట్రెడిషనల్ రిలీజియన్కి సంబంధించిన కొన్ని విషయాల్ని చర్చిలో కూడా ఈ మతంలో కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఆ రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ బతుకుతున్నారు. ఇది ఆహ్వానించేదే, ఆశావహంగానే ఉంది. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఏదైనా విపరీతంగా చేస్తే, ఇప్పుడు చినువా అచేబే ఈ కథ ఎందుకు రాసావు, ఈ నావల్ ఎందుకని అడిగినప్పుడు ఒక దాంట్లో చెప్తాడు, ఒక బుక్ షెల్ఫ్లో ఒక పుస్తకాన్ని తీసేస్తే ఆ చోటులో ఉన్న ఒక ఖాళీ శూన్యం ఏర్పడుతుంది. అలాగే ఇంత వైవిధ్యమైన మానవ
జీవన శైలుల్లో ఇంత వైవిధ్యమైన మానవ సంస్కృతిలో దేనన్నా పూర్తిగా ముట్టించేలాగా ఆ పక్క మతమో పక్క ఆచారమో లేకపోతే సంస్కృతో లేదా ప్రధాన స్రవంతి మతాలు ఏమైనా దాడి చేసినప్పుడు పూర్తిగా అది కోల్పోతే మనం చాలా మిస్ అయిపోతాము. ఆ ఎవరైతే దానికి సంబంధించిన ప్రజ ఉంటుందో వాళ్ళ జీవితాల మీద చాలా పెను ప్రభావం చూపిస్తుంది అని చెప్పాడు. ఆ కథ, ఈ నావెల్ కరెక్ట్గా జూన్ 17వ తారీఖున పబ్లిష్ అయ్యింది. అంటే రేపు మనం ఈ ఈవెంట్ కూడా మంచిదైంది. ఈ 60-70 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇప్పటికీ కూడా ఈ సంస్కృతుల మధ్యలో చెలరేగే అలజడుల్ని వీటి మధ్యలో వచ్చే సమస్య మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక రకమైన సింబయాసిస్, సింక్రనైజేషను, ఒక బ్యాలెన్స్గా ఉండే ఎక్స్చేంజ్ ఏదైతే గొప్ప ఆ విలువలు, జీవన విలువలు ఉంటాయో, మనిషి వికాసానికి ఉపయోగపడటానికి, మానవాళి ఒక ముందడుగు వేయటానికి ఉపయోగపడే ఏవైతే విలువలు ఉంటాయో వాటిని ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ చేసుకోగలిగే ఒక గొప్ప సమాజాన్ని సృష్టించుకుంటే మంచిదనేది నా అభిప్రాయము. దేన్ని తక్కువ చేసి చూడలేము, దేన్ని ఎక్కువ చేసలేము. అట్లాగే వన్ సైడ్ ఆఫ్ స్టోరీస్ తోటి ఒక మన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవటం అనేది కూడా చాలా దుర్మార్గమైన విషయము. ఏ సంస్కృతినైనా లోతుగా తెలుసుకుంటేనే మంచి చెడులు అర్థమవుతాయి. మూఢనమ్మకాలన్నీ వాళ్ళు కూడా బయటపడేలాగా ఆ రకమైన పాజిటివ్గా మనం మార్పులు తీసుకురావైతే నాగరికులం అనుకుంటున్న సమాజాలు ఉన్నాయో, మనం ఆఫ్రికాని విడిచిపెట్టేస్తే మన భారతదేశము ఏదైతే ఉందో ఉపఖండం అనుకుంటున్నామో, అండమాన్ నికోబార్ సంబంధించిన తెగల దగ్గర నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో సంబంధించిన తెగలు, మన మన్యం, పశ్చిమ కనుమల్లోని తెగలు, వీటన్నిటిలో కూడా వాళ్ళని నాగరికులు చేయాలి, లేకపోతే వాళ్ళని కూడా ఈ సివిలైజేషన్లో తీసుకురావాలనే ప్రయత్నంలో కొద్దిగా మానవీయ విలువలను పాటిస్తూ వాళ్ళని పూర్తిగా వాళ్ళ సంస్కృతిని వాటిని నాశనం చేయకుండా కేవలం ఎక్స్చేంజ్ మాత్రమే ఉండి వాళ్ళని ఒక మెట్టు పైకెక్కించే ప్రయత్నం చేస్తేనే మంచిది. లేకపోతే సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో ఏ రకమైన తిరుగుబాట్లు ఈ సంస్కృతుల మధ్యలో ఉన్న ఈ తేడాల వల్ల, లేకపోతే ఈ సంఘర్షణ వల్ల అక్కడ చోటు చేసుకునే పరిస్థితులు ఇక్కడ ఏర్పడతాయి. థ్యాంక్ యూ మీరందరికీ. ఎంతసేపు ఇక నావెల్కి సంబంధించిన ప్రజెంటేషన్ విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అవకాశం ఉన్న శ్రీశైల రెడ్డి గారికి, మన స్వప్న పేరి గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ నావెల్ గురించి కానీ, లేకపోతే ఈ సంస్కృతుల మధ్యలో ఉన్న సంఘర్షణ గురించి కానీ ఏదైనా అనుమానాలు, ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. నేను వాటికి సమాధానం చెప్తాను. మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. నేను ఏదైనా భావాలైనా షేర్ చేసుకుంటే నేను వాటికి రెస్పాండ్ అవుతాను. సరే, ఇది ఇప్పుడు కామెంట్ పెట్టిన కొంతమందికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంతసేపు విన్నందుకు, లేకపోతే పాల్గొన్నందుకు చర్చలో. అలారి గారికి ధన్యవాదాలు. నాగరాజు లంక, శ్రీనాథ్, అనిల్ డానీ గారికి. అనిల్ డానీ గారు, నేను ఏదైనా డిస్కషన్ పెట్టుకుంటే ఎంతకన్నా ఎక్కువ సమయం తీసుకుంటాము. చాలా విషయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము.
రాంబాబు గారికి, మీరందరికీ కూడా కృతజ్ఞతలు. సో ప్రశ్నలు ఏమీ లేవు అన్నట్టు తెలుస్తోంది. స్వప్న పేరు గారు ఇప్పుడే ఒక క్వశ్చన్ చేశారు. బుక్ ఫస్ట్ టైం చదివాక మీలో జరిగిన ఫీలింగ్ ఏంటి అంటే, నేను ఈ పుస్తకాన్ని దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితం చదువుంటాను. ఆ సమయంలో నేను కూడా ఈ ఒకంకోలాగా ముందున్న జీవితాన్ని, అంటే మనకున్న ఏదైతే పేదరికం ఉంటే పేదరికాన్నో, లేకపోతే మనకైనా ఆబ్స్టకల్స్ ఉంటే వాటిని దాటి రావాలనే ఒక ఇదిలో ఉన్నప్పుడు ఒకంకో బాగా. అయితే ఈ ఇమేఫునాని లేకపోతే స్త్రీల పట్ల తనకున్న వైఖరి చూసినప్పుడు నాకు అప్పుడు సరిగ్గా అర్థం కాల క్యారెక్టరైజేషన్. కాకపోతే నేను బాగా ఒకంకో చూసి ఇన్స్పైర్ అయిన విషయం ఏంటంటే, మనిషి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవటము, దానికోసం చాలా అగ్రెసివ్గా పనిచేయటము, తన బతుకుని తాను మార్చుకోగలిగేలాగా తన ఇదిని తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని ముందుకెళ్ళాలని లక్ష్యాలు పెట్టుకోవటం, ఇవన్నీ బాగా నచ్చేవి. ఒక హీరోయిక్గా కనిపించాడు అవరేజ్లింగ్ మ్యాచ్లో, లేకపోతే శత్రువుని ఎదుర్కొనే విధానము, మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతుంటే ఇతను మాత్రం నోరెత్తి గొంతెత్తి అరవటం, ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి. ఆ తర్వాత సెకండ్ టైం రీడింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ నాకు కేవలం ఒకంకో కథలా ఇది అనిపించలేదు. ఈ సంస్కృతుల మధ్యలో జరుగుతున్న ఈ సంఘర్షణలకి ఒక సబాల్టన్ వాయిస్, ఏదైతే గొంతుక లేని వాళ్ళు కథ రాస్తే, ఎవరైతే పీడితులు ఉంటారో, దిక్కుతులు ఉంటారో, అంబేద్కర్ చెప్పినట్టు వేటగాడి కాదు సింహం కథ చెప్పాలి, కథ చెప్తే ఎలా ఉంటుందో ప్రపంచం తెలియాలన్నట్టుగా అచేబే కూడా తన పర్స్పెక్టివ్లో మంచి చెడు రెండూ ఉంచుతూ, ఒక గ్రే ఏరియాలో పాత్ర ఉంచుతూ, ఏదైతే కథానాయకుడు అతని పాత్ర ఉంచుతూ చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈ కథ చదివిన తర్వాత నేను ఆఫ్రికా సమాజాన్ని ఇంకొద్దిగా బాగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకెక్కువ స్టడీ చేయగలిగాను నైజీరియా దేశాల గురించి. ఆఫ్రికా అనగానే నెల్సన్ మండేలా గుర్తొస్తారు కదా, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఉద్యమాలు, అపార్థైడ్ ఉద్యమాలు, ఇవన్నీ గుర్తొస్తాయి. ఆ అపార్థైడ్ సంబంధించిన ఇవన్నీ గుర్తొస్తాయి కదా. అయితే ఆఫ్రికా అంటే కేవలం ఇది ఒక్క విషయమే కాదు, అక్కడ చాలా సంఘర్షణ నడిచింది. ముఖ్యంగా స్లేవ్ ట్రేడ్కి సంబంధించిన విషయాలు ప్రస్తావన లేకపోయినా కూడా, ఈ నావెల్స్ చదివిన తర్వాత మనం చేసే రీసెర్చ్ స్టడీ ఏదైతే ఉంటుందో, మనకి చాలా విషయాలు ఆఫ్రికాలో ఉన్న చాలా విషయాలు మనకి అర్థమయ్యేటట్టు చేస్తుంది. అందుకే ఇది హిట్ అయిందని కూడా అనుకుంటున్నాను నేను. ఇది బాగా పాపులర్ అయింది అనుకుంటున్నాను నవల. అనేక దేశాల్లో, మన దేశంలో కూడా ఇది నాన్ డీటెయిల్డ్గా పెట్టారని నేను విన్నాను. అలాగే మన యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించిన థింగ్స్ ఫాల్ అపార్ట్ కానీ చిన్నవేచకు సంబంధించిన రచనల గురించి కూడా ఉంటుందని విన్నాను. ఆఫ్రికా సంస్కృతి గురించి ప్రతి విశ్వవిద్యాలయంలో ఈ పుస్తకం ఉంటుంది. ఆఫ్రికా స్టడీస్ గురించి సంబంధించిన విభాగాలు ఈ పుస్తకం ఉంటుందని విన్నాను. కాబట్టి ఈ పుస్తకం మనని ఒక హీరో అంటే పాత్ర పరంగా అంటే వయసు బట్టి, లేకపోతే మనకున్న అవగాహన బట్టి ఈ పుస్తకాన్ని ఒక 10-15 ఏళ్ళ తర్వాత చదివితే మరో రకంగా కూడా, మరో పర్స్పెక్టివ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ పుస్తకంతో. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? థ్యాంక్ యూ స్వప్న పెరిగారు క్వశ్చన్ అడిగినందుకు. చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను నావెల్ గురించి, టైం అవుట్ లేకపోవటం వల్ల, దాన్ని గంటలో ముగించాల్సిన పరిస్థితి ఉండటం వల్ల నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. చాలా మెటఫర్స్ ఉంటాయి, అవి మీ అందరికి బాగా నచ్చుతాయి. అలాగే జానపద కథలు ఉంటాయి. ఒక దోమ మీద కథ ఉంటుంది, ఒక తాబేలు పక్షులు సంబంధించిన కథ ఒకటి ఉంటుంది. ఆ జానపద ఫోక్లోరు, వాళ్ళ ఇడియమ్స్, ఇవన్నీ బాగా యూజ్ చేసి అచేబే బాగా మనకి చాలా కాంప్రిహెన్సివ్గా సంస్కృతి గురించి మనకి ఒక రకమైన అవేకనింగ్ అనేది తీసుకొస్తాడు.
ఈ బుక్ని ఇప్పటి యూత్, అంటే యూత్ అంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు ఒక టీనేజ్ వయసులో వాళ్ళకి, అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఆ, ముఖ్యంగా ఆ, మాలాంటి జర్నలిస్ట్ వర్గాలు, రచయితలు, సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలని పనిచేసే యాక్టివిస్టులు, అలాగే కొన్ని అభ్యుదయవాదాలకి లేకపోతే ఆదర్శవాదాలకి ఆ, ఆకర్షితులు అవుతున్న యూత్, మీరన్న యూత్, వీళ్ళందరికీ ఖచ్చితంగా రికమెండ్ చేయాల్సిన పుస్తకం అవుతుంది. ఎందుకంటే మనము పై విని, లేకపోతే జస్ట్ ఎప్పుడో సిలబస్లో వచ్చిన పాఠం లాగానో ఇట్లా వచ్చేలాగా ఒక వేరే జాతి గురించో సంస్కృతి గురించో తెలుసుకుంటే చాలా ప్రమాదం జరుగుతుంది. మన పర్సెప్షన్, కొన్ని స్టీరియో టైప్స్ మన మెదళ్ళల్లో చేరిపోతాయి. మనం చాలా రీసెంట్ సినిమాల్లో కూడా బ్లాక్స్ మీద చాలా వికృతమైన కామెడీ ఉంటుంది. చాలా మెసేజ్ ఇచ్చే సినిమాల్లో కూడా నేను ఇది చూశాను అనమాట. ఈ బ్లాక్స్ అనగానే లేకపోతే మన స్టీరియో టైప్స్ చాలా ఇదిగా ఉంటాయి. మనకు తెలియని విషయం ఏంటంటే బెంగాల్ ప్రాంతాన్ని ఆ, ఈ నల్లజాతీయులకు సంబంధించిన బానిస బానిసలుగానో లేకపోతే ఇట్లా ఏదో సైన్యంలాగా వచ్చిన వాళ్ళు ఏలారు అనే విషయం మనకు తెలియదు కొంతకాలం పాటు. అలాగే సిద్ధి ట్రైబ్స్ అని ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో. ఆ సిద్ధి ట్రైబ్ ఆఫ్రికన్ నేటివ్కి సంబంధించింది. మీరు కనుక అండమాన్ నికోబార్ సంబంధించిన సెంటినల్స్ని కానీ, జార్వా ట్రైబ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళని మీరు చూస్తే ఈ ఆఫ్రికన్స్కి చాలా దగ్గరగా ఉంటారు. మనకి యాంథ్రోపాలజీ బాగా అర్థమైతే, గనక బాగా చదవగలిగితే మొత్తం మానవాళంతా కూడా ఒకటే అనే విషయం మనకి బోధపడుతుంది. అప్పుడు ఏంటంటే ఈ రకమైన ఈ జాతి వివక్ష, విద్వేషాలు మనకి రావు. ఇప్పుడు అమెరికాలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కానీ ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నా, మరో ప్రాంతంలో ఇంకా బ్లాక్స్ సంబంధించిన ఏదైతే పునరుజ్జీవనం లాగా ఏదైతే వచ్చిందో అదంతా చూస్తున్నా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, బ్రిటిషర్స్ లేకపోతే యూరోపియన్స్ మీదున్న మన ఒక రకమైన స్టీరియో టైపు ఉన్నట్టే వీళ్ళ మీద కూడా మనకి స్టీరియో టైప్స్ ఉన్నాయి చాలా, బ్లాక్స్ మీద కూడా. మనం గనక కాంటెంపరీ ఇప్పుడున్న వర్తమానంలో బ్లాక్స్ మీద అదే స్టీరియో టైప్ మెంటాలిటీతో మనం ఉంటే, వాళ్ళు మన విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకుంటున్నారు, పెద్ద ఇన్స్టిట్యూషన్స్లోకి ఎక్కువగా ఆఫ్రికన్ నేషన్స్ నుంచే వస్తున్నారు. నెక్స్ట్ భారతదేశము చేసే మార్కెట్ ఏదైతే ఉందో, ఆఫ్రికా కూడా ఒక మార్కెట్ భారతదేశానికి. మొన్నే మీరు విన్నారో లేదో, ట్విట్టర్ అక్కడ బ్యాను చేస్తూ మన కూ అనే మెసేజ్ ఏదైతే మెసెంజర్ యాప్, మెసేజెస్ చేసే యాప్ ఏదైతే ఉందో వాళ్ళు అటు మారారట నైజీరియాలో. ఇప్పుడు చాలా మనం తెలియకుండానే ఒక, అంటే వేరే ప్రాంతాలు, దేశాలకు సంబంధించి, జాతులకు సంబంధించి మనము కలయిక ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కలయిక ఉన్నప్పుడు మీరు అన్నట్టు యూత్ ఇలాంటి విషయాలు తెలుసుకోకపోతే అవే స్టీరియో టైప్స్తో కనుక జాతుల్ని, సివిలైజేషన్స్, నాగరికతల్ని మనం చూస్తే కనుక మనం అంటే కెరీర్గా ఆలోచించుకుంటే ఆ విషయాలు ఇబ్బంది పడతాము. అలాగే ఏదైతే సయోధ్యతో కూడి ఒక ముందడుగేసే ఏదైతే మానవత ఉందో దాని నుంచి కొద్దిగా మనం వెనక్కి మళ్ళీ అవకాశం ఉంటుంది. మరి ఈ రాణా ప్రతాప్ మా బ్రదరేనండి. ఈ స్టోరీ ఆఫ్రికన్ సొసైటీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది? చాలా బలహీన, కరెక్ట్గా ఈ పుస్తకం వచ్చే టైంకే అక్కడ చాలా దేశాలకి స్వాతంత్రం, వాళ్ళు విముక్తి పొందారు. ఈ యూరోపియన్ ఛాయల్లోంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, బ్రిటిషర్స్ ఎలా అయితే ఇక్కడ డివైడ్ అండ్ రూలు ఎలా అయితే తీసుకొచ్చారో, అక్కడ కూడా ఈ తెగలు, వేరే వేరే తెగల మధ్యలో, వాటి మధ్యలో కూడా వాళ్ళు చాలా విజయవంతంగా విభేదాలు సృష్టించగలిగారు. ముఖ్యంగా నైజీరియాలో ఏం జరిగిందంటే, బయాఫ్రా అనే ఒక మూమెంట్ వచ్చి ఆ యుద్ధం ఆంతర్యుద్ధానికి కూడా దారితీసి, ఆ తర్వాత ఇగ్బోలు దాదాపు
ఆ, ఒక 20 లక్షల మంది దాదాపు ఆకలితో అల్లాడిపోయి ఆ, చనిపోయిన సందర్భాలు అవన్నీ ఇలాంటి చరిత్రలు చాలా చోటు చేసుకున్నాయి. అక్కడ ఆయిల్ రివర్స్ చెప్పుకున్నాం కదా, పామ్ ఆయిల్ అని. నెక్స్ట్ ఏమైందంటే నేను లోవర్ నైగర్లో పరివాహక ప్రాంతంలో పెట్రోలియం అనేది దొరికింది. దానివల్ల ఆ ప్రాంతం మీద పట్టు కోసం అంతర్జాతీయంగా ఉన్న కార్పొరేట్లు ఏవైతే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవి, వ్యతిరేకంగా పనిచేసేవి, ఇవన్నీ కూడా రెచ్చగొట్టినాయి. ఇంట్లో బ్రిటిషర్స్ కూడా ఆ, తర్వాత కూడా ఆ దేశాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ రోల్ ఇందులో పార్టిసిపేట్ చేయటం అనేది యూరోపియన్స్ వాళ్ళు ఆ, జరిగింది. దానివల్ల ఎరుబా, ఆ పైనున్న నార్త్ నైజీరియాలో ఉన్న ఆ, ఒక తెగ, ప్రధానమైన ఒక తెగ, ఈ ఇగ్బోల మధ్యలో చాలా ఆ, ఏమంటారు విభేదాలు అవన్నీ వచ్చినాయి. ఈ పుస్తకం ఏం చెప్తూ ఉంటుందంటే కేవలం ఇగ్బో కల్చర్ గురించి కాదు, ప్రతి ఆఫ్రికన్ ట్రైబల్ ఆర్ ట్రెడిషనల్ రిలీజియన్ సంబంధించిన జాతులు ఎలా విధ్వంసానికి ఆ జాతి ఎలా విధ్వంసానికి గురైంది, వాళ్ళ సంస్కృతి ఎలా నాశనమైందనేది మనకి ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆఫ్రికా మీద చాలా ప్రభావం చూపించింది ఇది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం గమనించుంటే మన టీషర్ట్స్ మీద ఇండియాకి సంబంధించిన ఏదైతే లైన్ ఆ ఉపఖండానికి సంబంధించింది ఉండటమో, యూరోపియన్ కంట్రీస్లో ఆ నాటో వరకు ఉన్న దేశాలకు సంబంధించిన మ్యాప్లో అమెరికాకి ఆ యుఎస్ఏ మ్యాక్సిమం కుదిరితే కెనడాని గ్రీన్లాండ్ కలుపుకుంటారు. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఆఫ్రికాకు సంబంధించిన అంటే బ్లాక్స్ సంబంధించిన వాళ్ళ కల్చర్లో, వాళ్ళ పాప్ కల్చర్ కానీ ఏదన్నా వాళ్ళ కల్చర్లో కానీ ఆఫ్రికా సంబంధించిన సింబాలిజంలో మనకి ఎక్కువగా వాళ్ళ ఖండం పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ మ్యాప్లో. అనేక దేశాలు ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళని ఏకం చేస్తున్న విషయం ఏంటంటే అదే, ఒక జాతిగా వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి, మూడో ప్రపంచం దేశాల కింద లేకపోతే ఇంకా అభివృద్ధి చెందాల్సిన దాంట్లోనే ఉన్న ఒక జాతి కింద, లేకపోతే ఒక సెకండరీ సబ్ హ్యూమన్స్ కింద బాగా డిగ్రేడ్ చేసిన జాతి కింద ఎన్నో అవమానాలు, బానిసత్వాన్ని చూసిన వీళ్ళంతా కూడా ఇలాంటివన్నీ కూడా కాస్త వదులుకొని, ముఖ్యంగా యూత్, అక్కడి యూత్ మీరు యూట్యూబ్లో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకి సంబంధించిన పాటలు ఇవన్నీ చూస్తే కనుక, పాప్ కల్చర్లో వస్తున్న మార్పులు కనుక మీరు చూస్తే వాళ్ళు ఇప్పుడు చాలా బాగా ఒకటవుతున్నారు. వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. మీకు నాకు కరెక్టా కాదా అని తెలియదు కానీ బియాన్సే అను జేజెడ్ సంబంధించిన ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్ అయితే ఏప్ షిట్ అని. మీరు కనుక ఏప్ షిట్ ఆ పాటను మీరు విన్న బాగా నచ్చుతుంది పాటను చూస్తే, ఆ పాట ఎందుకు తీశారు, మన ఫ్రాన్స్లోని లావ్రే అనే మ్యూజియంలో ఎందుకు తీశారు అంటే, అక్కడ చూపించే మొత్తం ఆర్టిఫాక్ట్స్ లేకపోతే వీటన్నిటిలో కూడా బ్లాక్స్ని ఎక్కడ వాళ్ళకి సంబంధించిన ఇంప్రెషన్ ఎక్కడ ఉండదు, చాలా తక్కువ వాటిలో కూడా ఉంటాయి. ఈ బ్లాక్స్ యొక్క సంస్కృతి, వీళ్ళ యొక్క గొప్పదనం, లేకపోతే వీళ్ళకి సంబంధించిన వీళ్ళు గర్వపడే విషయాలు, వీళ్ళ కల్చర్కి సంబంధించిన విషయాలు అన్నిటిని కూడా యూరోపియన్స్ దాచేశారు. కాబట్టి వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఒక అద్భుతమైన పాఠం రాశారు. మీరు దాన్ని చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. దాంట్లో ప్రతి విజువల్ కూడా ఒక ఇంటర్ప్రిటేషన్, వాళ్ళు మెటఫర్స్ ఉంటాయి, అన్నీ కూడా వాళ్ళు బలంగా చెప్తారు. మీరు కనుక ఊరికే ఒకసారి చూడండి, ఏప్ షీట్ సంబంధించిన పాటకు సంబంధించింది. మొనాలిసాని చూపిస్తారు, సరే బాగుంటుంది. కానీ వీళ్ళని స్లేవ్స్గా మార్చిన నెపోలియన్ సంబంధించిన వాడు, నెపోలియన్ అనేవాడు ఎషెన్సన్ అంటే వాడు రాజుగా మారుతున్నప్పుడు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఉన్న ఒక పెద్ద పెయింటింగ్ దగ్గర వీళ్ళు నించున్నప్పుడు వీళ్ళంతా గ్రూప్గా నించుంటారు. ఏది అన్ని రంగులకు సంబంధించి, అంటే ఆ బ్లాక్స్లో కూడా ఆ వర్ణంలో కొంచెం తేడాలు ఉంటాయి, గోధుమ రంగు ఉన్నట్టు ఇట్లా. వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి డ్యాన్స్ చేస్తారు. ఈ ఈ పెయింటింగ్లో ఉన్న ఎవరైతే నెపోలియన్ సంబంధించిన భార్య లేకపోతే ఎవరైతే రాణి ఉంటుందో, ఆవిడ బట్టలు చాలా ఎక్కువ
ఆ, ఖరీదైనవని ఇప్పట్లో ఆ అసెన్షన్ జరిగేటప్పుడు ఇది కరెక్ట్గా ఈ విజువల్ కట్ అయ్యే టైంకి బయ్యాన్సీ ఇప్పుడున్న డబుల్ బాగా ఎక్కువ ఖరీదైన బస్ బట్టలు అదే తన దుస్తులు వేసుకొని నేను కొనుక్కున్నాను, నేను ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నానని చెప్తుంది. అంటే ఒక రకంగా అది ఒక రకమైన బ్లాక్స్ యొక్క ఉత్థానానికి దాని ఒక ఇదిగా మెటఫర్గా తను తీసుకుంటుంది. మీరు చైల్డిష్ గ్యాంబినో పాట దిస్ ఈజ్ అమెరికా, ఆ తర్వాత దిస్ ఈజ్ ఆఫ్రికా వచ్చింది, దిస్ ఈజ్ నైజీరియా వచ్చింది, ఆఫ్ఘన్ వచ్చింది, అన్ని దేశాల్లో ఉన్న అక్కడున్న కుళ్ళుని అక్కడున్న వీటన్నిటిని ఎండగడుతూ ఆ పాటని మార్చుకున్నారు. చైల్డిష్ గ్యాంబిన్ యొక్క దిస్ ఈజ్ అమెరికా పాట ఎంత ప్రతిభావంతమైందో ఈ పాట కూడా ఏప్ షిట్ కూడా అంతే, బియాన్స్ది చూడండి. సో వాళ్ళలో ఒక రకమైన ఏమంటారు, ఒక పునరుజ్జీవనం అనేది మొదలైంది వాళ్ళ కల్చర్లో. మీరందరూ దాన్ని గమనించాలి. బ్లాక్స్ మీద ఉన్న స్టీరియో టైప్స్ మనం ఎంత ఇక్కడ ఉన్న సమాజంలో కూడా మనకు చాలా మందిలో కనిపిస్తాయి. వాళ్ళ అద్భుతమైన మేధావులు ఉన్నారు వాళ్ళల్లో. అక్కడున్న సాహిత్యం ఇప్పుడిప్పుడు కాంటెంపరీ సాహిత్యంతో పాటు వాళ్ళ ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ సంస్కృతి, వాళ్ళు బ్రాంజ్ ఏది మన మెటల్ ఏదైతే యూరోపియన్లు కూడా అప్పటికి ఇంకా బ్రాంజ్ ఏజ్లోకి రానప్పుడే వీళ్ళు బ్రాంజ్తో అద్భుతమైన ఆర్టిఫాక్ట్స్ తయారు చేశారు. వాళ్ళ అద్భుతమైన క్రాఫ్ట్స్మెన్షిప్ ఉంది. వాళ్ళు ఏంటి అంటే బాగా సుభిక్షితులు. అక్కడున్న నదులు లేకపోతే అడవి వీటన్నిటి వల్ల వాళ్ళు అక్కడ ఒక రకమైన ప్రశాంతమైన జీవనశైలి, మన దక్షిణ అమెరికాలోని కొన్ని తెగల్లాగా, మన భారతదేశంలోని కొన్ని తెగల్లాగా వాళ్ళు చాలా శాంతియుతమైన సుభిక్షమైన జీవనాన్ని వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా వేరే వాటి మీద దాడులు చేసినట్టు కానీ సామ్రాజ్య విస్తరణ లాంటివి ఇలాంటివి చోటు చేసుకోకపోవటము, వాళ్ళ కల్చర్లో చాలా ప్రాణం లాంటి ఏదైతే గ్రామాలకి అంటే గాంధీజీ చెప్తుంటాడు కదా, మన గ్రామ స్వరాజ్యం రావాలని. ఆ గ్రామ స్వరాజ్యాలు ఈ తెగల్లో కనిపిస్తాయి మనకి. అంత గొప్ప సంస్కృతి వాళ్ళది. ఈ బానిసత్వము, ఈ పరపీడన వీటి వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఎంత వెనక్కి అయ్యారో అంత బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇప్పుడున్న పాపులర్ కల్చర్లో కానీ ఇప్పుడున్న చాలా విషయాలు వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. చాలామంది మనం ఫాలోవర్స్ కింద కూడా మారుతున్నాం. నెల్సన్ మండేలా అంటే ఇష్టపడిన భారతీయుడు, తెలియని భారతీయుడు ఎవరు ఉంటారు? ఇంకెవరైనా ఏదైనా విషయాలు ఉంటే అడగొచ్చు. స్వప్న పెరిగారు అదేనండి, ఆ పాటే కార్టర్స్ది. మీరు దాని మెటఫర్స్ చాలా ఇంటర్ప్రిటేషన్స్ మనం చూడొచ్చు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఇంకేమైనా విషయాలు షేర్ చేసుకోవాలని షేర్ చేసుకో, అంటే మీకు ఎక్కడైనా డౌట్ గానో లేకపోతే ఎక్కడ మీకు అర్థం కాని విషయం ఏమైనా ఉంటే చెప్పే దాంట్లో ఏమైనా ఉన్నా కూడా నేను నన్ను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే